అందరికీ. సో విరూపాక్ష 21వ తారీఖు ఏప్రిల్న వస్తుందని అందరికీ తెలిసిందే. కానీ విరూపాక్ష చిత్రంలో ఎవరి పాత్రలు ఏమిటి, ఎవరెవరు ఏ పాత్ర పోషించారు అనేది ఎవరికైనా తెలుసా? అంటే సినిమా యూనిట్కి తప్ప సినిమా వచ్చేంత వరకు మాకెందుకు తెలుస్తుందండి అనే డౌట్ ఉంది కదా మీ మనసులో. అందుకనే ఇవాళ మీ అందరి ముందుకు వచ్చేస్తున్నారు ఆ పాత్రల్లో ఆ పాత్రలు పోషించిన వాళ్ళు. సో ఆ పాత్రలకి సంబంధించిన పరిచయ కార్యక్రమమే ఇవాళ మనం జరుపుకుంటున్నాం అనమాట. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సినిమాకి ముందే వాళ్ళు చేసిన పాత్రల్ని చూస్తే దానికి వచ్చే కిక్కే వేరు కదా. మరి ఇవాళ అదే జరగబోతుంది ఇక్కడ. ఈ సినిమా ఇంత స్కేల్లో, ఇంత బాగా, ఇంత బిగ్ బడ్జెట్లో కనిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం మన ప్రొడ్యూసర్ గారు బివిఎస్ఎన్ ప్రసాద్ గారు. సో ఎస్విసి బ్యానర్లో బివిఎస్ఎన్ ప్రసాద్ గారి నిర్మాణంలో, కార్తిక్ గారి దర్శకత్వంలో మన సాయి ధరమ్ తేజ్ గారు అండ్ అలాగే సంయుక్త నటించిన చిత్రమే విరూపాక్ష. ఇప్పటికే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గరకు ఉన్నాయి, ఎందుకంటే టీజరు పాట వింటూనే ఉన్నాం కదా. అజనేష్ లోక్నాథ్ గారు ఇచ్చిన ఆ పాట వింటుంటే అది నచ్చావులే నచ్చావులే అంటుంటే అందరికీ నచ్చేసిందని చెప్పాలి. మరి ఇక పాటలు కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ పాత్రల గురించి మాట్లాడుకోవాలి. సో దానికంటే ముందు మాట ఆలస్యం చేయకుండా ఆ గ్లిమ్స్ చూసేద్దాం. గ్లిమ్స్ ప్లే. వావ్. సో ఈ రేంజ్లో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కనపడడానికి రీజన్ ఏంటి తెలుసా? అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరి కలం నుంచి వచ్చిందంటే సుకుమార్ గారి రైటింగ్స్లో మనందరి ముందుకి వచ్చింది. సో తెలిసిందే కదా, ఆయన సత్తా తెలుగు ప్రేక్షకులకే కాదు, సో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిందని ఆయన తగ్గేదే లేదంటూ ఉంటారు ఆయన రైటింగ్స్తో. మరి ఆయన రైటింగ్స్తో విరూపాక్ష మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఇవాళ వారి ఇంటి నుంచి కూడా వాళ్ళ అబ్బాయి వచ్చారని విన్నాను. ఇక్కడే ఉన్నారా? ఓ, నా వైపు చూడట్లేదు, అసలు నా గురించైనా మాట్లాడేది అన్నట్టు అలా ఇగ్నోర్ చేస్తున్నారనమాట. సో ఎస్, మరి సుకుమార్ గారు రైటింగ్ అంటే అది పాన్ ఇండియా సినిమానే. పుష్ప ఎంత ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. అండ్ ఇంకొక పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అందుకున్న వ్యక్తి కూడా దీనికి పనిచేయడం జరిగింది, అతనే అజనేష్ లోక్నాథ్. రీసెంట్గా కాంతారాలో తన సత్తా ఏంటో చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ కంటెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి లెజెండరీ పీపుల్, ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ వర్క్ చేసిన సినిమానే విరూపాక్ష. 21వ తారీఖున తెలుగు ప్రేక్షకుల్ని, హిందీ ప్రేక్షకుల్ని, కన్నడ, మలయాళ, తమిళ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించడానికి పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా మనందరి ముందుకి వచ్చేస్తుంది. అయితే కంటెంట్ ఉంది కాబట్టి ఒక పని చేద్దాం, ఫస్ట్ మనం కంటెంట్ చూసేద్దాం. దాని తర్వాత ఆ పాత్రల గురించి, ఆ పాత్రలు చేసిన వాళ్ళ గురించి వాళ్ళ మాటల్లోనే వినేద్దాము. సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది అంటున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వెళ్ళింది, పరిష్కారం ఎలా దక్కింది అనేది మనం 21వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ రాగానే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ గారు ఇంతకుముందు కనిపించని రోల్లో, అంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలో ఒక ఎత్తు, బట్ ఈ సినిమా మరొక ఎత్తు అని చెప్పాలన్నమాట. సో మరి ఇంతటి సినిమాని అందరి ముందుకి తీసుకొస్తున్న సాయి ధరమ్ తేజ్ గారు అండ్ అలాగే ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ రుద్రవనంలో ఏదో జరిగింది, ఏం జరిగింది, కానీ ఏం జరిగినా అది చాలా పవర్ఫుల్ రుద్రవనం అయితే తెలుస్తుంది, వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా అనమాట. మరి ఆ ఊర్లోని మనుషులు ఎలా ఉంటారు, ఏంటి, ఆ పాత్రలు ఏంటి అనేదే మనం ఇవాళ చూడబోతున్నాము. అండ్ సినిమా కంటే ముందు, వెండి తెర మీద కనిపించే కంటే ముందు ఆ పాత్రల్ని ఇవాళ మీ అందరి ముందుకి రాబోతున్నారు. ఆ పాత్రలకి సంబంధించిన ఒక నిమిషం అలా వేదిక మీదకి రాకూడదు, నాతో సెల్ఫీ కావాలంటే కింద నుంచి అడగాలి. ఇది మా ఊరు. మీ ఊరా? మా ఊరికి మీరు వచ్చారు. ఓ, అయినా రుద్రవనంలో మీరేం చేస్తున్నారు? అంటే రుద్రవనం గురించి చెప్పడానికి నన్ను పెట్టారు, సో మిమ్మల్ని ఎందుకు పెట్టారు? అయినా మా ఊరు, మా తల్లి, మా ప్రజల గురించి మాకంటే బాగా ఎవ్వరూ చెప్పలేరు. ఓ ఓకే, ఎనీహో నాకు ఏదైనా హెల్ప్ అవుతారు మీరైతే. ఇంతకీ ఈ ఊర్లో మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు సుధా. ఈ ఊర్లో ఎవరి గురించి అడగాలన్నా ముందు నన్ను అడగాలి. ఓ, నా లిస్ట్లో మీకు పేరు కూడా ఉంది, కాకపోతే మీరు ముందుగానే వేదిక మీదకి వచ్చేసారు, ఇదేదో బాగానే ఉంది కరెక్ట్గా. లిస్ట్లో కాదు, ఊర్లో కూడా నేను ఉంటాను. ఊర్లో కూడా ఉంటారా? ఓకే, ఇవాళ వేదిక మీద కూడా మీరు ఉండాల్సిందే, కానీ నా చెక్లోంచి సగం అడగకూడదు ప్లీజ్. అలాగే. మీరు రుద్రవనానికి సంబంధించి చెక్ అంటే ఏంటి? ఓ, రుద్రవనం అసలు జనాలకి చెక్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. ఆ రోజుల్లో చెక్కులు ఉంటాయా ఏంటి? నేను సౌండ్ విన్నాను అక్కడ 1979 అని చెప్పి. ముందుగా మా ప్రపంచంలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పర్వాలేదు, అప్పుడప్పుడు ఆంగ్ల పదాలు అలా దొల్లొచ్చు, రావచ్చు, ఏం కాదు మీకు. కానీ ఇవాళ కాదు. ఇవాళ కాదంటారా? ఇవాళ కాదు. ఓకే, ఈ అమ్మాయి ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా ఇవాళ అంతా మాట్లాడుతుంది. ఓ సుధా,
పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉన్నావు అమ్మాయి నువ్వైతే. ధన్యవాదాలు. సో మీ ఊరికి సర్పంచ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెద్దవాళ్ళు ఉంటారు కదా ఊరికి. ఉన్నారు కదా. నేను ఆయనతో మాట్లాడదాం అనుకుంటున్నాను. లేదు లేదు లేదు, మా సర్పంచ్ పెద్దనాన్న హరీష్ చంద్ర ప్రసాద్. పేరు సర్పంచ్ అన్నప్పుడు మరి ఊర్లో కూడా అంతే పనులు ఉంటాయి కదా. ఇవాళ ఏదో పని పడి ఆయన రాలేకపోయారు. అవునా? ఓకే, హరిశ్చంద్ర ప్రసాద్. చాలా చాలా పవర్ఫుల్గా ఉంది పేరైతే. ఆయన అన్ని నిజాలే చెప్తూ ఉంటారా, అబద్ధాలు చెప్పరా? అని నిజాలే చెప్తారు, అలానే ఊరిని కూడా అలానే చూసుకుంటారు. ఊరిని కూడా అలానే చూసుకుంటారు. ఏవో ఊరు సమస్యలు ఉన్నట్టున్నాయండి, ఆయన్నైతే మనం మిస్ అవుతున్నాం. ఇంతకీ ఆ పాత్రలో కనిపించేది ఎవరో తెలుసా? తెలుసా? చూసేద్దామా? చూద్దాం చూద్దాం. సో ఆ పాత్రలో ఎవరు కనిపిస్తున్నారు చూసేద్దాం. ఓ, ఆల్రెడీ వచ్చేసారు ఆయన. సో రాజీవ్ కనకాల గారు మన రుద్రవనం సర్పంచ్గా కనిపించబోతున్నారు అనమాట. ఆయన్ని ఒక పవర్ఫుల్ రోల్లో మనం చూడబోతున్నాం. నాకు అర్థమైపోయింది, ఈయన మంచి వ్యక్తేనా? చాలా మంచి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. ఓకే, సో ఆయన రాలేదు కాబట్టి నెక్స్ట్ ఆయన గురించి మాట్లాడదాం. కానీ మీ ఊరికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తి ఉన్నారని నేను విన్నాను. సో ఆ గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? మా ఊరి పూజారి గారు. సో విరూపాక్ష అంటే గుడి ఉంటుంది, ఆ గుడికి పూజారి ఉంటారు. ఆ పూజారి గౌరవాన్ని తీసుకొచ్చారనమాట. మరి ఆయన పిలిచేద్దామా? శేషాచల శాస్త్రి గారు, మీరు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శేషాచల శాస్త్రి గారుగా కనిపిస్తున్న సాయి చంద్ గారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. నమో నమః. నమో నమః. ఇక్కడికి రండి. మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వలేదే, ఎంత మీ ఊరు అమ్మాయిని కాకపోతే మాత్రం. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతత కలుగుతూ ఉంది. మీరు గుళ్ళో ఉంటారు, భగవంతుడికి మా కోరికలన్నింటినీ చేరుస్తూ ఉంటారు. మరి మీ పాత్ర గురించి ఇవాళ మాకేం చెప్తారు? మహాదేవి మోదుమాంబ తల్లి నన్ను రుద్రవనానికి సంరక్షకుడిగా నియమించింది. అందుకే రుద్రవనాన్ని, అక్కడి ప్రజల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. నేను ఒక అద్భుతమైన పాత్రతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. అంటే నేను ఇన్నేళ్ళు చేసినటువంటి పాత్రలు ఇప్పుడు చేస్తున్నట్టు పాత్రలకి పూర్తి భిన్నమైంది, పూర్తి వైవిధ్యమైనటువంటి సినిమా, పూర్తి వైవిధ్యమైనటువంటి పాత్ర. ఈ పాత్ర అనేక అనుభూతుల్ని మిగిల్చింది. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు పూజారి పాత్ర చేయలేదు. అందుకని పూజారి పాత్ర వాళ్ళు చేయమన్నప్పుడు నేను ఒక విధమైనటువంటి అనుభూతికి లోనాయను అనమాట. అంటే పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి పాత్ర అది. అందుకని పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి పాత్రని చేయడంతో వల్ల నాలో కలిగినటువంటి విశిష్ట భావనలు అనేకం జరిగినాయి. అంటే ఒక పూర్తి ఆధ్యాత్మికమైన పాత్ర నన్ను అనేక విషయాల్లో అనేకమైనటువంటి భావాలకి పైమెట్టుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం లభించింది. ఇంకేమన్నా అడుగుతాను? సో విరూపాక్ష గురించి ఒక ముక్క. విరూపాక్ష సినిమా చాలా ఇప్పుడు వచ్చినటువంటి అనేక చిత్రాలకి చాలా పూర్తిగా వైవిధ్యమైంది, పూర్తిగా భిన్నమైంది. ఇందులో నేను నటిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఇది అంటే ఇంతవరకు నేను థ్రిల్లర్ సినిమాలు చేయలేదు, అందుకని ఇది ఎలా ఉంటుందా అని ఒక ఆసక్తి నాలో మొదటి నుంచి ఉంది. అంటే టీమ్ ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్. అందుకంటే నాకు హీరో సాయి తేజ్, తర్వాత దర్శకుడు కార్తీక్, తర్వాత నిర్మాత ప్రసాద్ గారు మీరు ఎన్నేళ్ల నుంచో నన్ను అడుగుతూ ఉన్నారు. మధ్యలో నేను గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా మీరు సినిమాలు తప్పకుండా చేయాలని అన్నారు. ఇంత గొప్ప పాత్ర ద్వారా మళ్ళీ నన్ను మీరు అంటే నాకు ఒక గొప్ప గౌరవాన్ని ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ టీంలో ప్రతి ఒక్కళ్ళు నాకు పూర్తిగా అంటే నేను ఇంత వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను కాబట్టి పూర్తిగా అందరూ నాకు తమ సహాయ సహకారాలు అందించారు. ఒక అద్భుతం ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతాన్ని నేను చూస్తూ ఉన్నాను అనేక విషయాల్లో. అంటే కొన్ని విషయాలు ఇప్పటికీ చెప్పాలంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది ఇందులో జరిగిన సంఘటనలు. ఇది నేను మీకు ఇప్పుడే రివీల్ చేయడం కంటే ఈ సినిమా సక్సెస్ మీట్లో మీకు రివీల్ చేస్తాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే సాయి తేజ్తో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు, సాయి తేజ్తో నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుబంధం. ఇంత మంచి బ్రదర్స్ అంటే నేను ఇంతకుముందు కూడా సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్తో ఉప్పెన్ సినిమా చేశాను, తర్వాత కొండపొలం సినిమా.
అంటే ఎంత సంస్కారం ఉన్నటువంటి పిల్లలు వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నిజంగా నా పిల్లల్లాగానే అనిపిస్తూ ఉంటుంది. సాయి తేజ్ నేను ఎప్పుడు చిన్నోడా చిన్నోడా అని పిలిచేవాడిని. అందుకే ఈ సినిమా అన్నప్పుడు అనేవాడిని, వైష్ణవ్ నువ్వు ఇంత మంచివాడివి, ఇంత ఇది ఉన్నావు అంటే తను అన్నాడు, కాదు కాదు అంకుల్, అసలు మా అన్న చాలా మంచివాడు, మీద అసలు అలాంటి మనిషిని చూడలేరు అన్నాడు అనమాట. అంటే ఒక తమ్ముడు ఒక అన్న గురించి అలా మాట్లాడతాడు అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసిన అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసినా కూడా తను హీరోగా అయిన తర్వాత నేను చేసినట్టు మొదటి సినిమా. సో ఎంతటి సంస్కారం సాయి తేజ్, ఐఎమ్ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. యు ఆర్ వెరీ 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 నైస్ బ్రదర్ అండ్ వెరీ వెరీ నైస్ యాక్టర్ అండ్ వెరీ వెరీ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లాగే దర్శకులు కార్తీక్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుల్లాగా నువ్వు ఈ సినిమాని తీసావు. అంటే ముందు అనేక విషయాలు ప్రిపేర్ అయ్యి వచ్చి, అంటే ఆ రోజున మేము చేస్తున్న అప్పుడు దర్శకులు అందరూ అంతే, వాళ్ళు మొత్తం రేపు ఏం చేస్తున్నావు అనేదాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చి తీస్తుండేవాళ్ళు. అటువంటి అనుభూతి నీ దర్శకత్వంలో చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఎందుకంటే ఆర్టిస్ట్కి కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, ఆ ఎనర్జీస్ని కాపాడుకుంటూ ఆర్టిస్ట్ దగ్గర నుంచి నీకు కావాల్సినటువంటివన్నీ రాబట్టుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తెలుగు సినిమాకు ఒక మంచి దర్శకుడు, ఒక గొప్ప దర్శకుడు భవిష్యత్తులో రాబోతున్నాడు ఈ సినిమా ద్వారా. అలాగే మా కెమెరామ్యాన్, మేమిద్దరం కలిసి ఉప్పెన్ సినిమా చేసాం. అటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఈ సినిమా ద్వారా కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక పేరున అంటే మా దర్శకుల టీం కానీ అందరూ నాకు ఇచ్చినట్టు సహకారాన్ని మరలేను. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. మళ్ళీ మీ ముందుకి వీలైన త్వరలో మళ్ళీ వచ్చి అనేక విషయాలు మీ ముందు నేను నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాం పూజారి గారు ఖచ్చితంగా. అంటే చాలా మాట్లాడాలి ఉంటుంది, ఎక్కడ ఏ పులు పోయి ఈ సినిమాకి సంబంధించినవన్నీ చెప్పేస్తాను అన్న భయం అనమాట. ఇది జస్ట్ పరిచయ కార్యక్రమం కాబట్టి మనం మిమ్మల్ని పరిచయం చేసేసామన్నమాట. సో 21వ తారీఖు ఎలా ఉంటారు మీరు విరూపాక్షలో అనేది అందరికీ చూపించేశాము. కానీ మీరు మీ గుడిని మిస్ అవుతున్నారు కదా, కొంచెం చూడాలి అనిపిస్తుంది కదా మీకు. అంటే అమ్మ ఇది ఎంత నిష్ఠగా ఈ సినిమా, అంటే ఈ సినిమా నేను చేస్తున్నప్పుడు అనుకున్నాను ఇటువంటి పాత్ర దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. అందుకని దాన్ని పూర్తిగా నిష్ఠగా చేయాలనుకున్నాను. ఈ సినిమా త్రూ అవుట్ నేను ఎక్కడ అంటే ఎంత నిష్ఠగా చేశానంటే చెప్పులు కూడా వేసుకోకుండా, అంటే వాళ్ళు క్లోజప్స్ తీస్తున్నప్పుడు కూడా పర్వాలేదండి క్లోజప్స్ కదా చెప్పులు వేసుకోవచ్చు అంటే నేనన్న క్లోజప్ కాదు, నేను ఈ దేవికి నేను సమర్పించుకున్నటువంటి పాత్ర ఇది, అందుకని అంత నిష్ఠగా ఉంటున్నానని చెప్పాను వాళ్ళకి. అట్లా అంటే ఒక విధమైనటువంటి తన్మయత్వం అనమాట. ఆ దేవికి నన్ను నేను సమర్పించుకున్నటువంటి అనుభూతి ఈ సినిమా ద్వారా నాకు లభించింది. రియలీ అంటే ఎలా చెప్పాలి ఈ అనుభూతి అన్నది నాకు నిజంగా, అంటే బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎంత చెప్పినా తరగని అనుభూతి అనుకుంటాను. ఆ తల్లికి ఉన్నటువంటి గొప్పతనమే అది అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒకసారి ఆ టెంపుల్ని చూపించాలి అనిపిస్తుంది మీకు. అండ్ మీకు కాకుండా చూసే వాళ్ళందరికీ, మీడియా వారికి అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఒక్కసారి ఆ గుడిని చూపించాలని ఉంది. సో ఒక చిత్రానికి ఇంత కష్టం ఉంటుంది. సో ఆ కష్టం అంటే వాళ్ళు అనుకున్నట్టు రావాలి అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కావాలి. ఇంతకంటే మంచి ప్రొడక్షన్ హౌస్ ఏముంటుంది చెప్పండి. సో SVCC అంటేనే మన అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన SVCC 2 చెప్పాను. ప్రసాద్ గారు మీకు 2 వినిపించాయి కదా, సతీష్ గారికి మాత్రం వినిపించట్లేదు. సో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఉంది కాబట్టే ఇది ఇంత చక్కగా ఘనంగా వైభవంగా మనందరి ముందుకి వస్తుందని చెప్పాలన్నమాట. అండ్ మరి ఇప్పుడు అమ్మాయి సుధానే కదా, సుధా మీ ఊర్లో ఇంకెవరు ఉన్నారు అంటే గౌరవాన్ని పెంచిన పూజారి గారిని చూసాము. దాని తర్వాత నాకు ఒక పేరు చెప్పారు, ఆయన అంటే మర్యాద ఆయన చూడగానే నాకు తెలిసి ఇచ్చేస్తాం ఆటోమేటిక్గా అని చెప్పారనమాట. అలాగే ఆయన అంటే ఊరంతా భయపడుతుంది. అబ్బాయి రాజు గారు ఆయన ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఆయన ఇవాళ వస్తానని చెప్పారు ప్రోగ్రామ్కి, అందుకే ఇంత దూరం కూడా వచ్చారు. కానీ దగ్గరగానే ఉంది కదా మన అన్నపూర్ణ 7 acres. ఆయనకి పిలిచేద్దామా మరి మన అబ్బాయి రాజు గారిని, మన సునీల్ గారిని పిలవాలి కదా. వచ్చేయండి అబ్బాయి రాజు గారు. సో సునీల్ గారు విరూపాక్ష సినిమాలో అబ్బాయి రాజు గారుగా కనిపిస్తున్నారన్నమాట. సుధ చెప్పింది విన్నారు కదా, ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారట. దీనికి మించి ఏం చెప్పలేము. సో మాకు మామూలుగానే ఆయన అంటే చాలా మర్యాద. ఈ చిత్రంలో కూడా మీరు ఎంతో మర్యాదతో కూడుకున్న పాత్ర నుంచి పోషిస్తున్నారని విన్నాము. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సునీల్ గారు ఓవర్ టు యూ. అక్కడ నుంచి లవ్ యూ అని
అసలు మీ అభిమానుల సునామీలా ఉంది, అక్కడ నుంచి వస్తుందేమో అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, పేరు పేరున. లవ్ యూ థ్యాంక్ యూ. అంటే మాట్లాడొద్దనా? కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్గా మన ఏజ్లో మనం క్యారెక్టర్ చేయటం అనేది కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆ ఏజ్ అనుభవం మనకు ఉంటుంది. అలాగే ఒక్క నిమిషం. అబ్బాయి రాజు గారికి సాయి తేజ్ గారు అభిమాని. సినిమాలో అబ్బాయి రాజు సీరియస్నెస్ చూసి ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఫిక్స్ అయిపోయారు, కామెడీ చేద్దాం అన్నాను, నాకు అనిపిస్తుంది. అయితే ఏజ్కి మించిన క్యారెక్టర్ చేయడం అంటే మనకంటే ఏజ్ ఉన్న వాళ్ళు చాలామందిని అబ్జర్వ్ చేయవలసి వస్తుందండి. ఆ విషయం నాకు పుష్ప తర్వాత తెలిసింది యాక్చువల్లీ. అలాగే దీంట్లో ఎస్విసిసి అది బాగు చేస్తానంటున్నారు, కానీ ఆయన చూస్తే అది బాగా అవుతుందా అని డౌట్ నాకు కొడుతూనే ఉంది. ఏదేమైనా ఆయన రుద్రవనం సంబంధించిన వారు కాబట్టి కొంచెం మర్యాదతో ఆయన్ని పిలిచేద్దాం. యంగెస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారండి, సో కోటేశ్వరరావు గారు, అంతే కదా ఏమండి? మిమ్మల్ని డాక్టర్ గారు అంటే రండి. సో అసలు ఆయనకున్న అభిమానం అంతా ఇంత కాదు. వైజాగ్లో సముద్రం ఎంత పెద్దదో అంత పెద్ద అభిమాన సంఘం అక్కడ నుంచి అరుస్తూ ఉందన్నమాట. సో ఆయనే ఆర్ఎంపీ డాక్టర్. మా ఆర్ఎంపీ బాబాయ్ చదువుకుంది డాక్టరే అయినా అందరితో చాలా సరదాగా కలిసిపోతారనమాట, అందుకే ఇంత అభిమానం ఆయన అంటే. ఓ అభిమానం అన్నారా, అందం అన్నారా? అందంతో కూడిన అభిమానం. అసలు ఈ అందాన్ని నేను ఇక్కడ దగ్గర నుంచి తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఆయనకి మైక్ ఇచ్చి నేను పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. డాక్టర్ గారు చూడండి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి, కొంచెం గుండె గట్టిగా కొట్టుకుంటుంది, పర్వాలేదంటారా? డాక్టర్ గారి గుండె గట్టిగా కొట్టుకుంటుంది ఇప్పుడు. నా గుండె ఈ అమ్మాయి మేము పాత్రల్ని కొంచెం గ్యాప్లో పిలుద్దాం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎలా ఉంటారనేది తెలిసిపోతుంది అనమాట. కానీ మీరు మరి ఇంత బరువు బాధ్యతల్ని ఇంత చిన్న వయసులో ఏం మోస్తారు, కానీ నేను పట్టుకుంటాను కాసేపు, మీరు మాట్లాడండి. ఇంతకీ నా హార్ట్ ఎలా పనిచేస్తుందో చెప్పలేదు. బాబాయ్ మీ హార్ట్ ఎలా పనిచేస్తుంది? పర్ఫెక్ట్గా లబ్ డబ్ అంటుంది, లబ్ డబ్. ఓకే అండి, ఆ సౌండ్తో నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. అదేంటి సాయి తేజ్ గారు కదా హీరో, ఇందులో మిమ్మల్ని హీరో అంటున్నారేమిటి? మీరు సైలెంట్గా ఉంటేనే నేను మాట్లాడతాను. మేము ప్రసాద్ గారు మాత్రమే చెక్ ఇచ్చారు అనుకున్నాను, ఇలా అరవడానికి మీరెంత ఇచ్చారు? ఫ్యాన్స్ నేను కంట్రోల్ చేయలేను. ఓకే వద్దండి, సమ్మర్ కూడా కంట్రోల్ చేయొద్దు మనం. ఒక సినిమాకి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలి, ఆ టెక్నీషియన్ గురించి మాట్లాడాలి. మీరు వచ్చి అలా దొబ్బితే ఏంటది? సినిమా గురించి మాట్లాడండి, ఉండండి, మీ గురించి మాట్లాడతా లాస్ట్లో. ఇందులో నాది, అందరికి నమస్కారం అండి. ఇందులో నాది వాళ్ళు మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని నిర్ణయం చేసుకున్నారని నాకు అర్థమవుతూనే ఉంది, మీరు అయినా కూడా మాట్లాడేయండి. నేను ఇందులో కాదు, వాళ్ళు అరవక మీరు మాట్లాడడానికి వాళ్ళు స్పేస్ ఇచ్చినా కూడా మీరు వాళ్ళు అరవాలనే కదా మీరు స్పేస్ ఇచ్చారు, అదే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ సినిమా అంతా చాలా సీరియస్గా చేసాం, ఇంటెన్స్ క్యారెక్టరు, అందుకని నవ్వుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళందరూ సరదాగా జోకులు వేసుకుంటూ ఇలాగా ఆ సినిమా అంతా చాలా సీరియస్గా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్లతో భయంకరమైన బ్యాక్ డ్రాప్ చేసాం కాబట్టి మేము అందరం నవ్వుకునే టైం లేదు, అందుకని క్షమించాలి. సరదాగా జోకులు వేసి ఏడిపిస్తున్నారు. పాయింట్కి వస్తే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైం. ఎందుకంటే ఇది ఇందులో ఆర్టిస్టులు అందరూ యాక్చువల్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ అని చెప్తాను. ఇట్స్ అబౌట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నీషియన్స్ మూవీ అని గర్వంగా చెప్తాను నేను. మేము చేసింది చాలా ఓన్లీ 10%.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్స్ కానీ కంప్లీట్గా టీమ్ డే అండ్ నైట్ ఆల్మోస్ట్ 1 year వాళ్ళు పడిన కష్టం నేను చూసాను నిజంగా. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇట్స్ టెక్నీషియన్స్ మూవీ. అది మీరు సినిమా చూసే కూడా డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఇక నేను ఇందులో ఒక విభిన్నమైన పాత్ర, ప్రత్యేకమైన పాత్ర అని చెప్తుంటాం కదా, అటువంటి క్యారెక్టర్ చేశాను ఇందులో. ఆర్ఎంపి ఊర్లో ఏం జరిగినా ఎవరికైనా నాకున్న పరిజ్ఞానంతో వైద్యం చేయడం, తర్వాత పరిస్థితుల ప్రభావంలో నా చెయ్యి దాటిపోయి చాలా జరిగింది. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. చప్పట్లు కొట్టుండ్రా. మా హీరో బ్యూటిఫుల్ సోల్, ఆనెస్ట్, ప్యూర్ సోల్, మంచివాడు, నిజాయితీపరుడు, సంస్కారవంతుడు. అతని కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుద్ది ఇది. నేను ఈరోజు చెప్తున్నాను, రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ నన్ను కరెక్ట్ అని చెప్తారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అన్ని మూవీస్ ఇలాగ చేశారు. బట్ ఈ మూవీకి డెఫినెట్గా బాబీ కానీ, ప్రసాద్ గారు కానీ, మన సతీష్ కానీ, కంప్లీట్ ప్రొడక్షన్ టీమ్ చాలా చాలా కష్టపడ్డారు, ఇష్టపడ్డారు. నాకు పర్సనల్గా ఈ సినిమా గురించి నేను చాలా చోట్ల చెప్పాను. ఎందుకంటే మన ఆర్టిస్టులకు తెలిసిపోద్ది మంచి సినిమా చేస్తున్నాం, ఎటువంటి సినిమా చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఈ సినిమా గురించి నేను ఒక జోక్గా అనేవాడిని. డైరెక్టర్ కార్తీక్ దండు చాలా అందరి దగ్గర బాగా దండుకున్నాడు, టెక్నీషియన్ నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి. త్వరగా సినిమా పూర్తవకపోతే అతను వేరేగా మారిపోతాడు. ఎందుకు అన్ని క్యారెక్టర్లని తనే ఎనాక్ట్ చేసి, తనే వైబ్రేషన్ ఫీల్ అయ్యి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. మాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీ అయ్యిందంటే బికాజ్ ఆఫ్ మా డైరెక్టరు. అందరు ఆర్టిస్టులను పిలిచి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఎవరు ఏం చేయాలన్నది అప్పుడు క్లారిటీ వచ్చేది. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అలాగే మా హీరోయిన్ గారు, ఈ క్యారెక్టర్ నేను సినిమా అంతా ట్రావెల్ అయ్యేది మేడం సార్తో, ఆవిడతోనే ట్రావెలింగు. చిన్నప్పటి నుంచి నేను కేర్ టేకర్ లాగా. ఇందులో సునీల్ గురించి 2 మాటలు చెప్పాలి. కొత్త సునీల్ని చూస్తారు ఇప్పుడు, టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్. అలాగే రాజీవ్ కానీ, అలాగే సాయి చంద్ గారు కానీ, మా బేతాళ్ళు అజయ్ కానీ, శ్యామల గారు, మొత్తం ఆర్టిస్టులు క్యారెక్టరైజేషను. ఇక్కడ ఇంత పెద్ద మనిషిని మర్చిపోయారు మీరు. ఎవరు? ట్రైలర్ టీజర్లో ఆవిడే ఉంది, స్టేజ్ మీద ఆవిడే ఉంది. ఈ సినిమా గురించి నేను చెప్పడం తర్వాత అందరూ చెప్తారు. సోనియా సింగ్ చాలా బాగా చేసింది అమ్మాయి. ఏంట్రా మీ గోళ? టైం అలా వచ్చిన అవకాశం అలా వదిలేయకూడదు, వాడుకోవాలి ఫుల్గా. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీరు. మా శ్యామ్ ఫోటోగ్రాఫరు, తన వర్క్ ఏంటో మీరే చూస్తారు. ఎక్సలెంట్ టీమ్, ఫెంటాస్టిక్ టీమ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది బ్యాక్ డ్రాపు పీరియడ్ సినిమా అన్నారు, అన్నీ ఉన్నాయి ఇందులో. సో కన్ఫామ్గా సూపర్ బ్లాక్ బస్టర్ అవుద్ది. అవ్వకపోతే మా తేజు, నేను లవ్ యూ తేజ్. సంయుక్త కమియర్ను తనకు ఒక ఇంట్రడక్షన్ ఉంది, తన ఎంట్రీ ఉంది. మేము సపరేట్గా ప్లాన్ చేసాం. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, స్పాట్ లైట్ ఎప్పుడు ఇద్దామా హీరోయిన్ వస్తే అని. మధ్యలో కమి హియర్ను అంటే ఎలా? మీ పాత్ర గురించి మీరు చెప్పారు, మీ ప్రాపర్టీ మీరు తీసుకోండి, అటు వెళ్ళకండి, మళ్ళీ ఎంట్రీ లేదు. ఫ్యాన్స్ వెళ్ళిపోమంటున్నారు నన్ను స్టేజ్ మీద నుంచి. ఫ్యాన్స్ ఏమంటారు? ఉండమంటారా ఆయన? ఇంకా మీరు అటు కాదు వెళ్ళాల్సింది, ఇటు. మళ్ళీ అటు వస్తే మళ్ళీ ఎంట్రీ ఉంటుంది, ఇటు వస్తే అక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అందుకని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందులో ఆర్ఎంపీ డాక్టర్ కానీ
ఎంత ఆరోగ్యాన్ని బాగు చేశారో తెలియదు కానీ మాకైతే ఆరోగ్యాన్ని ఎప్పుడు పెంచుతూనే ఉంటారు, ఎందుకంటే నవ్విస్తూ ఉంటారు కాబట్టి. ఏంటి నేను అక్కడే కూర్చుంటాను, వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు, వాళ్ళతో పాటు మీరు ఎక్కడైనా కూర్చోండి కానీ నా మైక్ ఇచ్చారా? మీ డాక్టర్ గారు వచ్చి తీసుకోండి. వెళ్ళమ్మా సుధా, ఏం చేస్తాం, అంతే, డాక్టర్ మాట వినాల్సి వస్తుంది, అంతే, ఏం చేయలేం. ఆ అమ్మాయి మైక్ తీసుకొచ్చేంతవరకు చేశారుగా మీరు అక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ ఇంత స్పేస్ని ఎవరు ఫిల్ చేయాలి? సరే, మరి ఊర్లో డాక్టర్ని కూడా చూసేసాం, ఇప్పుడు ఊరికి ఒక అక్క ఉంటుంది కదా, మా అక్క కదా, చాలా మంచి అక్క అని విన్నాను నేను కదా, పెట్టేటప్పుడు పెడుతుంది, కొట్టేటప్పుడు కొడుతుంది అని విన్నాను నేను. పార్వతక్కని పిలిచేద్దామా మరి? పిలవాలిగా. పార్వతక్క వచ్చి. పార్వతక్క, మా పార్వతక్క జబ్బు ఉంది. సో పార్వతక్క జబ్బు గురించి మనం మాట్లాడదాము, బట్ పార్వతక్కని ముందు మనం చూసేద్దాము. సో పార్వతక్కగా శ్యామల గారు కనిపిస్తున్నారనమాట. ఇలా అమేజింగ్, అసలు ఆ పెద్ద బిందీలో పార్వతక్క మామూలుగా లేదు, దిష్టి తగిలేసేటట్టుంది. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా అక్కకి ఏం వినబడదు. ఓ, ఏం వినపడదా? ఇప్పుడు ఎలా మరి, సైకిల్ చేయాలా? చాలా గట్టిగా మాట్లాడాలి. చెవిలో వేసుకునే చుక్కలు ఉన్నాయా? అక్క నాకు చెవుడు లేదు. ఓ లేదా, ఓకే, నాకు చెవుడు లేదు. కొంచెం ఓవర్ యాక్షన్ చేశానా నేను? లేదు, బాగా వినపడుతుంది కొంచెం, కాకపోతే డ్రాప్స్ చుక్కలు కావాలి. చుక్కలు కష్టంగా ఉన్నాయి ఇక్కడ నుంచి తేవడం. ఏమైనా ఉన్నాయా? ఏ చుక్కలైనా పర్లేదు, పోలియో డ్రాప్స్ అయినా. మనం ఇప్పుడు అడిగితే వేరే చుక్కలు దొరకవు. అదే వద్దు, సో అలాంటివి వద్దు, కాబట్టి మీ పాత్ర గురించి చెప్పేయండి. అందరికీ నమస్కారం. విరూపాక్ష, చాలా 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 వెయిట్ చేశాను నేను ఈ టైం కోసం. చాలా చాలా అంటే ఈ క్యారెక్టర్ ఓకే మీరు చేస్తున్నారు అని చెప్పిన దగ్గర నుంచి ఇలా ఇది కూడా నాకు ఇప్పటివరకు చూపించలేదు అసలు. సో ఈ టైం కోసం నిజంగా వెయిట్ చేశాను. అండ్ అసలు ఆ పొజిషన్లో ఉంటే లొడలొడ వాగేస్తాను, కానీ ఇక్కడ ఉండి మాట్లాడడం నిజంగా చాలా కష్టంగా ఉంది. పాపం ఆర్టిస్టుల తిప్పలు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి నిజంగా. మీరు లైట్ అయ్యద్దు అక్కడి నుంచి, ఓకే. సో ఈ సినిమాలో పార్వతక్కగా కనిపిస్తాను. అంటే చాలా చలాకీగా, అందరూ బాగుండాలి, అందరూ తన వాళ్ళే, అందరికీ ఏ కష్టం వచ్చినా సరే అడగకుండానే వెళ్ళి సాయం చేసేటువంటి ఒక క్యారెక్టర్ ఇది. అందరికీ తల్లో నాలుకలా ఉంటూ, తమ్ముడు అంటే చాలా ప్రేమ, పిన్నంటే చాలా ప్రేమ, ఇంకా ఎక్కువగా ఇంకా అసలు ఒక లిమిట్ అంటూ ఏముండదు అనమాట తను చేసే సాయానికి. అంటే ఏం చేసైనా సరే అందరూ బాగుండాలి, ఊరంతా బాగుండాలి అనుకునేటువంటి ఒక క్యారెక్టర్లో సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత భయపడతాను, ఆ తర్వాత నేను భయపడతాను. అమ్మో, ఇంకా అందుకంటే చెప్పేయకూడదేమో, ఓకే. సో అంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి కార్తిక్ సార్కి అండ్ టు ఎస్బిసిసి ప్రొడక్షన్స్. అండ్ శ్యామ్ గారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసుకున్నాను నేను, ఓ మై గాడ్ అది నేనేనా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్యారెక్టర్ మీరు ఓకే చేశారు, షూటింగ్కి కొంచెం గ్యాప్ వచ్చింది. గోగు గారి ఫోన్ పగిలిపోయి ఉంటుంది తెలుసా? అవునా, నిజంగా నేనే చేస్తున్నానా, మళ్ళీ ఎవరన్నా మార్చారా, షోరా, లాకా అని చెప్పి ఇంకా అసలు ఎన్ని కాల్స్ చేశాను అంటే విన్న దగ్గర నుంచి అంత ఇన్వాల్వ్ అయిపోయి అంత ప్రేమించాను నిజంగా. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని క్యారెక్టర్స్ నేను చేసి ఉండొచ్చు సినిమాల్లో, ఇక ముందు మేబీ చేస్తూ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా పార్వతక్క ఈజ్ గోయింగ్ టు బీ వెరీ స్పెషల్. వెరీ స్పెషల్ నిజంగానే, ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకి శ్యామల అందరికీ తెలుసు, ఈ తర్వాత పాన్ ఇండియా అందరూ చూడబోతున్నారు ఈ సినిమాని. సో ఆ రేంజ్లో మీరు కనిపించబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉన్నట్టున్నాయి, అంటే కొంచెం ఎమోషనల్. ఓకే, లేదు, అందమైన కళ్ళలోంచి నీళ్లు నేను చూడలేను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అటే కూర్చుంటారా, మీరు ఇటెల్లా ఏమన్నా కూర్చుందాం అనుకుంటా? అటువైపే మా ఊరిని విడదీసి. అదే కదా, మీ ఊరు వాళ్ళు చాలా యూనిటీగా ఉన్నారు కదా, అసలు విడదీయలేకపోతున్నాం వాళ్ళనైతే. ఓకే, నువ్వు మాత్రం అటు వెళ్ళట్లేదు, ఇక్కడే ఫిక్స్ అయిపోయావు. ఊరు గురించి ఎవరు అంతే కదా, నా రోల్కి ఏమి ఎసరు రాదు కదా తర్వాత. అలాంటిది ఏం లేదు, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో మరి ఇప్పుడు ఎవరిని పిలుద్దాం అంటే, ఆయన ఏంటి పాత్ర అనేది నాకు సరిగ్గా చెప్పలేదు, కానీ ఆయన నవ్విస్తారని నాకు అర్థమైపోయింది. ఫ్రెండ్ రోల్ అని తెలుసు అనమాట. అభినవ్ గారిని పిలిచేద్దామా? మా కిషోర్ గారు సూర్యకి ప్రియమిత్రుడు, కరెక్టే. సూర్యకి ప్రియమిత్రుడు. నిజంగానే అందరికీ నవ్విస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడు వస్తే మీకు అర్థమైపోతుంది ఎలా నవ్విస్తూ ఉంటారు. ఏదో ఒకసారి ఆయన నవ్వుతూ వచ్చేమందాం, మీరు నవ్వుతూ అలా వేదిక మీదకి వచ్చేయండి. అభినవ్ గారు నవ్వుతూ రమ్మన్నాను కదా, సిగ్గుపడుతూ వస్తున్నారు. అదే కదా, ఏమిటో పెళ్లి చూపుల్లో ఉంది. నేను భయంతో వస్తున్నా. అది భయమా? ఓ కష్టమే, ఆ రసాన్ని కనుక్కోవడానికి కొంచెం టైం పట్టింది.
వీళ్ళందరూ ఫిక్స్ అయ్యారు, ఎవరు స్టేజ్ మీదకి వచ్చినా వాళ్ళని ర్యాక్ చేయాలని. యా, వాళ్ళందరూ అలా ఫిక్స్ అయ్యారు, కానీ మా వాళ్ళు ఇక్కడ ప్లస్ చేసి మిమ్మల్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఇక్కడికే రావాలి. ఇక్కడికే రావాలా? ఎస్, ఇక్కడికే. అంతే. ఓకే, మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి ఏది చెప్పినా కూడా ఐ థింక్ నాదే కాదు, హీరో గారి క్యారెక్టర్ కూడా రివీల్ అయిపోద్ది. అలా చెప్పొద్దు, సో మేము థియేటర్లోనే చూద్దాం అనుకుంటున్నాం. అందుకే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బట్ టీజరే చూసారు మీరు ఇప్పటి వరకు. అసలు సినిమా రేపు 21st చూస్తారు మీరు. అసలు ఇట్ విల్ బి వెరీ స్కేరీ. ఏందన్నా ఇది? ఇట్ విల్ బి వెరీ స్కేరీ అండ్ ఎస్పెషలీ కార్తిక్ has done an amazing job, our director. మిస్టికల్ థ్రిల్లర్ ఇది, అంటే ఫస్ట్ టైం అంటే నాకే చెప్పాలని ఫిక్స్ అయ్యారా మీరు మొత్తం? ఎంత నేను మేకప్ లో కొంచెం అందంగా కనిపిస్తే మాత్రం అటు చెప్పండి. ఫస్ట్ టైం డైరెక్టర్ కి అసలు ఇంత భారీ సబ్జెక్ట్ తీయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్లస్ అండ్ ఈ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. సో ఏం చెప్తామండి, ఇంకా రేపు సినిమా వచ్చిన తర్వాత చూడండి అంతే. ఇట్ విల్ బి అ వెరీ డిఫరెంట్ ఫిలిం. ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్, పీపుల్ విల్ బి స్కేర్డ్ డెఫినెట్లీ. ఒక హారర్ సినిమాకి ఇంకా ఎక్కువగానే ఉంటుందేమో నాకు తెలిసి. బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫిలిం. ఇట్ విల్ బి అ బిగ్ ప్లస్ ఫర్ సాయిధరం తేజ్ అన్న ఆల్సో అండ్ సంయుక్త గారికి కూడా. సో ప్లీజ్ 21st రోజు థియేటర్స్లో చూడండి. అండ్ థ్యాంక్స్ టు ప్రసాద్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏంటి చాలా చేసాం అరకులో చాలా. అరకులో అది కాదు, కాదు, రుద్రవనం గురించి అడుగుతున్నాం. అరకు ఎక్కడి నుంచి వచ్చింది? అరకులో ఏం చేశారు? అరకులోనే ఉందండి రుద్రవనం. అరకులోనే రుద్రవనం ఉందా? ఓకే. సో మేము రుద్రవనంలో ఏం చేయలేము. సో రుద్రవనం నుంచి బయటకు వచ్చి అరకులో చాలా చేసాం. ఏం చేశారు? చాలా వరకు కెమెరాలో క్యాప్చర్ అయింది. మీ పాత్ర గురించి మీరు చెప్పట్లేదు కదా ఎలాగో. నా పాత్ర గురించి నేను చెప్తున్నా కదా. నా పాత్ర గురించి చెప్తే నాదే కాదు, సాయిధరం తేజ్ అన్నది కూడా రివీల్ అవుద్ది. అందుకే అరకులో ఏం చేశారో చెప్పేయండి. బాగా వాకింగ్, కార్డియో ఇట్లాంటివి చాలా చేసాం. అమేజింగ్, ఇట్ వాస్ గ్రేట్. ఓకే, యా. అండ్ నమ్మేసాం మేము. మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినుకుంటూ కార్డియో అండ్ జిమ్. అది అన్న యోగా కూడా చేశాడు. సాయిధరం తేజ్ అన్న యోగా కూడా చేశాడు. ఓహో, ఇట్లా కూడా యోగా చేయొచ్చా అని నేను తెలుసుకున్నా ఆ రోజు. ఊర్లో స్వచ్ఛమైన గాలిని పీల్చారు. స్వచ్ఛమైన గాలిని పీల్చి, ఓహో ఇక్కడప్పుడు కోవిడ్ అసలు లేనే లేదా అని తెలుసుకుంటూ ఇట్ వాస్ వెరీ గుడ్. ఓకే. బ్యాంబూ చికెన్ అన్న, ఆ బ్యాంబూ చికెన్ కూడా తిన్నామన్న. సో అరకెళ్తే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ఇప్పుడే నాకు తెలిసింది. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నా? అంతే. ఏం లేదండి, మళ్ళీ ప్రీ రిలీజ్ రోజు కూడా మాట్లాడాలి కదా. కరెక్ట్. అప్పుడు కూడా ఇంతే మాట్లాడతా, ఎందుకంటే అప్పుడు కూడా ఇంకా ఎక్కువ చెప్తే మళ్ళీ. సో వాళ్ళు చప్పట్లు కొడతారు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు, ఆ తర్వాత దిగిపోమండానికి అనమాట అక్కడ నుంచి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభినవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ పాత్రలన్నిటి గురించి తెలుసుకుంటుంటే ఒక ఇంట్రెస్టింగ్ పాత్ర ఇక్కడ ఉంది, అఘోరా. అవును, తెలుసా నీకు ఆ పాత్ర గురించి ఏమైనా? నాకెందుకు తెలీదు. అవునా, నాకైతే తెలీదు. అంటే మనందరినీ భయపెట్టడానికి 21వ తారీఖున విరూపాక్ష వచ్చేస్తుందని అర్థమైపోయింది. అంతా సిద్ధం అంటున్నారు టీము. అయితే అఘోరా గురించి మనం చూసాం కదా, అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది భయంతో. నాకు అఘోరాని మనం పిలిచేద్దాం ఆ వేదిక మీదకి. యాక్చువల్లీ ఊర్లో ఏదో జరుగుతున్న సమయంలో ఎవరికి ఏం అర్థం కాల. అలాంటి టైంలో ఏం జరుగుతుంది అన్నది ఆయనే అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లారనమాట. భయపడుతున్న ఊరికి అభయాన్ని ఇచ్చిన అఘోరా అనమాట ఆయన. సో మరి అఘోరా పాత్రలో కనిపిస్తున్న అజయ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ముందే ఆయన 6 అడుగులు ఉంటారు, 4 అడుగుల దూరంలో ఉండాలేమో అనిపిస్తుంది ఈ రోల్లో చూస్తుంటే. శివా నీదే భారం. యా, ఒక మిస్టికల్ వరల్డ్ క్రియేటెడ్ బై కార్తిక్. వెంటనే ఇంగ్లీష్కి వచ్చేసాను. సో యా, కార్తిక్ అంటే ఈ మధ్యకాలంలో అన్నీ ఒక వరల్డ్ క్రియేట్ చేసి దాన్ని ముందు తీసుకెళ్ళటం ఆనెస్ట్గా. అలాంటి ఎఫర్ట్ అంటూ సినిమాలో కనపడితే అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇది కంప్లీట్ అంటే ఫస్ట్ 10-15 మినిట్స్లోనే ఆడియన్స్ అందరూ కూడా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, ఆ ప్రపంచంలోకి. ఒక కొత్త ప్రపంచం, మిస్టికల్ వరల్డ్. చాలా మిస్టరీ ఉంటుంది ఇందులో, చాలా ఇంట్రీగ్ ఉంటుంది. అంటే ఒక భయం ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.
నా క్యారెక్టర్ కూడా ఒక చిన్న మిస్టరీ ఉంటుంది. అండ్ తేజ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఆఫ్టర్ ఆల్ థింగ్స్ హ్యాపెన్, జరిగినాయి అన్ని తర్వాత కూడా ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, ఈ ఫిలిం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తేజ్కి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి నేను ఎప్పుడు అదే చెప్పేవాడిని, అదే కోరుకుంటున్నాను. అలానే కార్తిక్కి, అయినో కార్తిక్, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎంతవరకు వచ్చింది అన్నీ కూడా నాకు తెలుసు. యువర్ ఎఫర్ట్ 21st చూస్తాం వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ చూడబోతుంది, అది కూడా చెప్తున్నాను. ప్రసాద్ గారు, బాపి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామ్ గారు సార్, నేను విక్రమార్కుడు అప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో క్లోజప్స్ చూసి, అంతే ఈ సినిమా ఫీల్ అయ్యానండి. మీకు అంటే మీరు చేసిన క్లోజప్స్ కానీ అది కానీ ఇది కానీ గెటప్ అండ్ ఆల్. నాగేంద్ర గారు సార్, టెరిఫిక్ ఆర్ట్ వర్క్ సార్. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూస్తే ఫస్ట్ 20 minutesలో ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అండ్ ఐ కెన్ అష్యూర్ యూ 21st మీ థియేటర్కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందు మీరు అలా స్టార్ట్ చేయగానే అదే భాషలో కంటిన్యూ అవుతారేమో అని అనుకున్నాను, కానీ ఇంత స్టైలిష్గా అఘోరా మాట్లాడుతుంటే వినడానికి భలే కిక్ వచ్చింది. బట్ ఈ గెటప్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అజయ్ గారు? అంటే ఫస్ట్ 1.5 hour దా పట్టిందండి స్టార్టింగ్లో. లేటర్ మేము కొంచెం అలవాటు అయ్యి దాని దగ్గర ఒక 1 hour 45 minutes దా తీసుకొచ్చాం. పొగ, స్మోక్, డస్ట్, ఇది ఒక క్యారెక్టర్ అండి మా దాంట్లో. అంటే విలేజ్తో పాటు ఆ వరల్డ్తో పాటు తేజ్కి అప్పుడు చూడడానికి ఆ ఎఫర్ట్ అంతా కూడా చాలా బాగుంది. టెరిఫిక్గా ఉన్నాయి గుహలు. కానీ షూట్ చేసేటప్పుడు లోపల గుహ అంటే యాక్చువల్ గుహలానే ఉంది, గాలి కూడా లోపల రావట్లేదు. బట్ ఇట్ వాజ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత కష్టపడ్డా కూడా స్క్రీన్ మీద చూసుకుంటే అదంతా పోతుంది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఐ గాట్ ద సేమ్ ఫీలింగ్. మొత్తం నేను చేసిన అంటే వాట్ ఎవర్ ఈ టీం అంతా కూడా ఇన్ఫ్యాక్ట్ అందరూ డిఫరెంట్గా ఉంటారు. అన్ని క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయినాయి. మేకప్స్ దగ్గర నుంచి కూడా అందరూ టెరిఫిక్గా సెట్ అయ్యాయి. వన్స్ స్క్రీన్ మీద చూసుకుంటే అంతా మర్చిపోతాం. అలానే జరిగింది నాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు. రైట్, ఇన్ని అడుగులు ఉన్నారు కాబట్టి ఆయుధం కూడా ఇంత పెద్దగా ఉన్నట్టుందండి నిజంగా. అయితే బ్రహ్మాజీ గారికి ఇది ఇచ్చుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తాను. ఓ నా హైట్ లిఫ్ట్ చేయండి సార్. ఓకే పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. నాకు అఘోరా గెటప్తో పాటు మీ హెయిర్ స్టైల్ చాలా నచ్చేసింది. నెక్స్ట్ ప్రీ రిలీజ్లో ఎప్పుడైనా నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరిని పిలుద్దాం అంటే, ఆవిడ మనసు దోచుకోవడంలో అసలు స్పెషలిస్ట్ అని చెప్తున్నారు. అవును, ఆవిడెవరో తెలుసా? నాకెందుకు తెలియదు? అవును కదా, నేను అడగడం ఏమిటి, ఆ అమ్మాయికి ఎందుకు తెలియదు? ఆ ఊరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవరు చెప్పేసి? నా ప్రియమిత్రురాలు. ఇంకా ఎక్కువ చెప్తే నన్ను అదే ఊర్లో కట్టేసి అక్కడే తీసుకెళ్తారు. ఓ ఓకే, సో నందినమ్మని పిలిచేద్దాం మనం. సో నందినమ్మగా ఈ చిత్రంలో కనిపించబోతున్న సంయుక్త గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మీ మిత్రురాలే కానీ ఒక్క నిమిషం ఇక్కడ వచ్చేవరకు ఆగొచ్చు. అమ్మో కాదు, ఓన్లీ రుద్రవనం ఫ్రెండ్కేనా అలా ప్రతి ఈవెంట్లో కనిపించే ఈ ఫ్రెండ్ కనిపించదు? మర్చిపోయాను, అయ్యా అడిగి మరి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఒకసారి పాత్ర గురించి, మీ రోల్ గురించి. భలే బ్యూటిఫుల్గా ఉన్నారు ఇలా. థ్యాంక్ యూ. అది నందిని, మై క్యారెక్టర్ నేమ్ ఇస్ నందిని. ఇప్పుడు నందిని కాస్ట్యూమ్, ఇఫ్ ఐ వేర్ ద నందిని కాస్ట్యూమ్, మై బాడీ లాంగ్వేజ్, మై ఎవ్రీథింగ్ విల్ చేంజ్ టు నందిని. So I will not say Nandini is not one of the best. Nandini is the best character that I have done till date. Everyone, I'm from the heart I'm telling. See, ఇప్పుడు సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదు, అది చెప్పకూడదు, ఇది చెప్పకూడదు అని నాకు పెద్ద క్లాస్ ఇచ్చారు అక్కడ. సో హాయ్. సో ఏదైనా if I reveal something, that thrilling experience will go. So nenu na character gunji I'll speak. So my character name is Nandini. Naku Nandini Virupaksha ee story నాకు narrate చేసినది 2021 లో. అక్కడ నుంచి it's a long journey, 2 years journey. I am in love with this character. Sometimes నాకేమో మనం ఏదైనా సీన్ చేసినప్పుడు కార్తిక్ గారు ఏదైనా నందిని గురించి చెప్తే I feel that I know more about Nandini than the person who has written the character. So anta ishtam naku Nandini. Not just saying, I've literally given my heart, soul, blood and sweat to this character. For every angle, be it as an actor,
కార్తిక్ గారితో వర్క్ చేయడం, హీస్ ద బెస్ట్ డైరెక్టర్ టు వర్క్ విత్ అండ్ ఆల్సో దట్ మోస్ట్ టఫెస్ట్ డైరెక్టర్ టు వర్క్ విత్. ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ఒక క్యారెక్టర్ని ఇప్పుడు యూజువలీ విల్ బి ఓకే, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ షీఈస్ యాంగ్రీ అన్నాడు, లేకపోతే రొమాంటిక్ అన్నాడు, లేకపోతే ఫన్నీ అన్నాడు. కార్తిక్ హౌ హీ విల్ సే, మన ఇప్పుడు రిలీజ్ అయిన నచ్చవలే సాంగ్లో దట్ స్టార్టింగ్ కార్తిక్ సెడ్ దట్ when you look at Surya, మీ ఫేస్లో కోపంగా ఉండాలి, బట్ నీ ఐస్లో ప్రేమతో చూడాలి. సార్ అది ఎలా, ఐ డోంట్ నో, అది నాకు తెలీదు, నువ్వు చేయాలి అని. సో ఫర్ హిమ్ ద డీటెయిలింగ్, ద క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ దాట్స్ వై వెన్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఈ మూవీలో ఇట్స్ వెల్ ఎచ్డ్, వెల్ డిఫైన్డ్. There is, more than an actor, we are all, more than, being that star or actor, we are all characters in the film. He will not adjust, he will not compromise, he's very cruel that way, very cruel. Naku first roju nenu ee movie lo chesina shot lo I was very tensed, because మనం ఎన్ని వర్క్షాప్ చేసినా, ఎన్ని నరేషన్, హౌ మచ్ నరేషన్ ఆర్ హౌ మచ్ వీ హియర్ ఇట్, వెన్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అప్పుడే మనకి ఓకే 100% వీళ్ళు అండర్స్టాండ్ ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి అనేది. సో నాకు ఫస్ట్ పంపించిన క్యారెక్టర్ స్కెచ్లో ఒక చెట్టు పైన ఒక అమ్మాయి ఇలా సేమ్ ఈ కీస్ ఉంది. It's a detail story lo you'll understand what is. He was also a character in the film. వెంటనే కార్తిక్ గారు కళ్ళజోళ్ళ నుంచి కళ్ళు మరీ పెద్దవి చేసి చూశారు, కీస్ అంటే ఎక్కడ రివీల్ అయిపోతాయో లాక్స్ అన్ని అని. Please. And then she had this skirt like this. Okay. So నేను ఆ క్యారెక్టర్లో ఎంటర్ చేసినప్పుడు ఏదో మిస్ అవుతుంది అని I got that feel. అప్పుడు I was wearing footwear. ఆ సీన్లో ఫస్ట్ డే ఆ ఫస్ట్ షోలో ఐ ఆస్క్డ్ కార్తిక్ గారు, ఐమ్ గోనా టేక్ దిస్ ఆఫ్, ఐ డోంట్ థింక్ ఎవర్ ఇన్ దిస్ ఫుల్ ఫిలిం నాట్ గోయింగ్ టు యూస్, ఏదో ఒక సీన్లో యూస్ చేసా, బట్ బీ ఇట్ క్లోజ్ ఆర్ ఎనీథింగ్. సో హీ ఆస్క్డ్ మీ కపుల్ ఆఫ్ టైమ్స్, దేర్ సో మచ్ టు డూ, యూ హ్యావ్ టు రన్ అ లాట్, అండ్ మౌంటైన్స్ టు డిఫరెంట్ టెరైన్స్ యూ హ్యావ్ టు రన్, ఐ యూ షూర్? ఐ సెడ్, sir, okay. But tarvata he is, even at times, sir, can I wear the footwear? No. No, you don't wear that. So he, I think him kadu, I know that I have improved a lot working with him. Thank you so much. I remember that I asked this question to you, why me? Do you remember? Because when you hear this character, when you hear this story, it's like a gift directly from the God. And I feel that I've done my level best. I don't think I can, in this character I've given my fullest, 100%. 100, full stop. Not even 99.9. I've done it. I've done my level best for this. I'm waiting to see. So now I have to thank everyone. Thank you, Karthik sir, and my producers. Thank you so much. Thank you for trusting me. Thank you for all the appreciations. అప్పుడప్పుడు వచ్చి ఏదైనా మనం చేసిన సీన్ చూసి నైస్ అమ్మా అని చెప్తే ఐఎమ్ గెటింగ్ దట్ కాన్ఫిడెన్స్ మోర్. శ్యామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ he promised me that this will be the best look ever on screen, and I'm waiting to see that on 70mm. I'm addicted to that word 70mm. I'm waiting for that. And yes, now, all my technicians, thank you so much. I know we were a family. It was a long journey for us. And to all my Rudravanam gang, RMP garu, love you andi. మీరు లవ్ యూ ఇప్పుడు బ్రహ్మాజీ గారికి చెప్పారా? ఓకే లేదండి, అసలు ఎంతమంది అమ్మాయిల హార్ట్ బ్రేక్ చేశారు తెలుసా మీరు ఆయనకి లవ్ యూ చెప్పి. No, we pull his legs a lot. ఇప్పుడు when he enters he said, "అరే హీరో గారు" అని said, తేజు గారు ఉన్నారు. నన్ను తేజు గారు మీరు కాదండి, నా హీరో అంటే హరంపి గారే. అండ్ దెన్ శ్యామల గారు ఎక్కడున్నారు? శ్యామల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీలో నేను చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ వెరీ డీటెయిల్. ఇట్స్ అ వరల్డ్. రుద్రవనం ఇస్ అ వరల్డ్. సో షీ స్టిచెస్ all our costumes అండి.
she in our movie in Rudravanam, she is a official tailor. Taylor. And then Tejas, it was wonderful working with you. Surya, and I think the audience will witness the magic on screen. Ekkuva cheppadam avasaram ledu. Let them witness, let them have all the surprises. Agora, if I speak more, they'll get angry. And that's it. If I miss someone, I know there will be more events, more promotions. I'll keep thanking, and it is my, every event I miss someone to thank. So I think I've thanked everyone. Thank you so much. No problem, Samyukta. ఇది జస్ట్ పరిచయ కార్యక్రమం. ఇది జస్ట్ పరిచయ కార్యక్రమం. పలచగా మాట్లాడితే చాలు. ఇంకా బోలెడన్ని కార్యక్రమాలు ఉంటాయి, అప్పుడు మనం మాట్లాడొచ్చు ఇంకా బాగా. అండ్ బట్ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఈ కాస్ట్యూమ్లో. అఫ్ కోర్స్ అందుకనే అందరూ అన్నేస్తారు నచ్చావులే అని అనమాట. సో మీరు నచ్చేసారు ఆల్రెడీ మా అందరికీ. అండ్ థ్యాంక్ యూ, విష్ గుడ్ లక్. యా ప్లీజ్, అసలు నేను ఇటు వెళ్ళమని అడగడమే మానేశాను. ఇప్పుడు ఎవరిని పిలుద్దామంటే ఈయన గురించి నాకు కూడా బాగా తెలుసా? మీ ఊర్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఆయన గురించి మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కాబట్టి. ఎస్, ఆయన సినిమా రావాలని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ. సో డెఫినెట్గా మీ ఊరికి ఆ కిరణాల్ని తీసుకొచ్చి, వెలుగు తీసుకొచ్చి, సమస్య నుంచి బయటపడేసే వ్యక్తి ఎవరైనా మీ సూర్య. సో మరి ఆ వెలుగు తీసుకొచ్చే వ్యక్తిని సూర్య రోల్లో విరూపాక్ష అన్న చిత్రంతో మన అందరి ముందుకి వస్తున్న సాయి తేజ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడికి కూడా మీరు వెలుగునే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అక్కడే కాదు, అందరికీ అరిచి చెప్పాలని ఉంది అదే మాట. వి ఆల్ లవ్స్ యూ సో మచ్. అండ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ ఉన్నాను. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మిమ్మల్ని చూస్తుంటే మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ ఎస్, సూర్య రోల్ గురించి అందరిలో పక్కన మీలో ఒక ఎత్తు కాదు, ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. అక్కడికి ఇక్కడికి సంథింగ్ ఏదో. అదేనా? కాదు, ఇంకేదో మిస్సింగ్ ఉంది. అది కూడా కాదు, ఇంకేదో మిస్ అవుతుంది. ఓ ఇది బ్యాక్ పాకెట్లో పెట్టినట్టున్నారు. బాగా అణిగిపోయి వచ్చింది అది బయటకి. ఇది ఓన్ హెయిర్, ఇది లోన్ హెయిర్. ఓకే, లోన్ హెయిర్ని లోపల పెట్టేయండి, ఓన్ హెయిరే బాగుంది. ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఎంతమంది నా వెల్ విషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి ప్రేయర్స్, మీ అందరి సపోర్ట్ వల్లే ఈ సినిమా బయటకు వచ్చింది. మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ స్టేజ్ మీద మళ్ళీ నుంచున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. And I really am grateful for your blessings and love. Thank you so much. 2019లో ఒక చిన్న ఆఫీస్లో ఒక కథ నరేషన్ జరిగిందండి. అంటే దానికి ముందర నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సుకుమార్ గారి నుంచి ఒక ఫోన్ చేసి, తేజు నీకు మంచి కథ పంపిస్తాను, అది నువ్వు వినేసి నువ్వు పక్కా చేస్తావని చెప్పాను. సరే ఏంటబ్బా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారని చెప్పి అనుకున్నాను. సరే ఓకే, ఎంతైనా మ్యాథ్స్ లెక్చరర్ కదా, మనకు బాగా ఇష్టం మన లెక్చరర్స్ అంటే. ప్రాబ్లీ ఆ లింక్లో మ్యాథ్స్ లెక్చరర్ కాబట్టి మంచి కథ పంపిస్తారు, ఒక లవ్ స్టోరీ పంపిస్తారు, మహా అయితే ఏముంది చేసేద్దామని చెప్పి అనుకున్నా. కానీ కార్తిక్ అనే వ్యక్తి రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చి ఒక అని చెప్పేసాను. నేను వెంటనే లవ్ స్టోరీ కాదా, ఇది థ్రిల్లరా అని చెప్పి నేను షాక్ అయ్యాను. బట్ ఆ సినిమా ఎండ్ అయ్యేసరికి నేను కన్విన్స్ అయిపోయాను, ఈ సినిమా 80% మిస్ అవ్వకూడదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఫిక్స్ అవ్వడం కాదు, అయిపోయింది బ్లాక్ బస్టర్. ఐమ్ టెల్లింగ్ యూ. కార్తిక్, కంగ్రాచులేషన్స్. కథ నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు, అంటే ఆఖరికి నేను డబ్బింగ్ చెప్తాను రోజు వరకు
నీ కాన్ఫిడెన్స్ నీ కళ్ళలో ఏవైతే ఉన్నాయో, మీ మదర్ నువ్వు ఏవైతే ప్రామిస్ చేసావో, మా మదర్కి నేను ఏవైతే ప్రామిస్ చేశానో అది ఈ సినిమాతో జరగబోతుంది ఫర్ షూర్. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం కాదు, మన మదర్ విల్ బీ చాలా గర్వంగా చెప్తారు. మీ మదర్ కానేమో మా మదర్ కానేమో దిల్ బీ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై సన్ హ్యాస్ డన్ విరూపాక్ష అండ్ ఇట్ విల్ బీ అ గ్రేట్ మూవీ అండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్. అంటే సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు నేను ఎలా అయితే నేను ఫీల్ అయ్యానో, ఎలా అయితే నాకు చెప్పారో కథ నరేసినప్పుడు, డబ్బింగ్లో చూసరికి అదే ఫీలు అదే మెయింటైన్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ కార్తిక్ ఫర్ యువర్ డెడికేషన్, ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ యు హావ్ డన్. అలాగే ఈ సినిమా సపోర్ట్ చేస్తున్న ఇంకొక వ్యక్తి, మెయిన్ పర్సన్ ఎవరంటే శ్యామ్ దత్ గారు. శ్యామ్ దత్ సార్, హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ యువర్ వర్క్ అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండి. మామూలుగా మనం చెప్తుంటారు కదా, ఈ సినిమా బాగా చేశారు, కెమెరా వర్క్ బాగుందని చెప్పి. దిస్ ఫిలిం ఓవరాల్గా యూ విల్ గెట్ అ మేజర్ చంక్ అండి. అండ్ ద నెక్స్ట్ పర్సన్ మీకు మేజర్ చంక్ తెలిసేది ఎవరంటే నాగేంద్ర గారికి. సార్, మీ సెట్స్లో మాకు ఊపిరి అట్లా కానీ చేసేటప్పుడు, షూటింగ్ చేసేటప్పుడు ఆ పొగ వల్ల, కానీ నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండ్ ఫర్ యువర్ వ్యూ అండి. మొత్తం సినిమా ఒక వరల్డ్ క్రియేట్ చేశారండి, విరూపాక్ష వరల్డ్ అని. చాలా బాగుంది. ఒక మిస్టికల్ వరల్డ్, ఒక ఫిక్షనల్ విలేజ్ని ఎలా అయితే మీరు చూపించారో అది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ యువర్ విజన్ అండి. అండ్ అలాగే మీరు కార్తిక్ తగ్గట్టు మీరు సెట్ వేశారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్యామ్ దత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్, నీ విజన్కి తోడైన ఇంకొక టెక్నీషియన్ ఎవరంటే అజనీష్. అజనీష్, మీరు ఇక్కడ లేరు కానీ నేను చెప్తున్నాను, మీ మ్యూజిక్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎస్పెషల్లీ యువర్ ఆర్ఆర్ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు. అసలు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగైతే నేను చూశానో వెంటనే నేను భయపడ్డాను. అమ్మ బాబాయ్, సినిమానే టీజర్కి ఎలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నా. బట్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సాంగ్ ఆఫ్ నచ్చావులే అండ్ ద నెక్స్ట్ సాంగ్ దట్ వీఆర్ గోయింగ్ టు షూట్. అది చేసే సాంగ్ కూడా చేయబోయే సాంగ్ కూడా అదిరిపోతుంది. ఐఎమ్ వెరీ షూర్. అండ్ డెఫినెట్లీ ఆడియన్సెస్ వాళ్ళకి సాంగ్ నచ్చింది, టీజర్ మ్యూజిక్ నచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. సో సినిమా ఓవల్గా నచ్చేస్తుంది అని చెప్పేసి ఒక పూర్తి నమ్మకం ఉంది. అండ్ కీపింగ్ ఆల్ దట్ aside, I would like to thank all my co-stars. ఈ క్యారెక్టర్స్ ఇంట్రో ఏంటని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందరూ ఏముంది మహా అయితే ఒక ఫోటో పెట్టచ్చు కదా, సరిపోతుంది కదా అని. బట్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరి వల్ల నా యాక్టింగ్ మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ నన్ను పెంచారు. మా సునీల్ అన్న కానీ, మా బాజీ కానీ, అజయ్ అన్న కానీ, సంయుక్త కానీ, సోనియా కానీ, మా శ్యామ్లా గారు కానీ, దే ఆల్ సపోర్టెడ్ మీ లైక్ ఇమ్మెన్స్లీ అండి. అది మాటలో చెప్పలేను. ఎందుకంటే నాకు చెప్పడానికి కష్టమైపోయే డైలాగు. వాళ్ళు ఉండి ఊరుకో, ఏం కాదు నీకు, అన్నీ బాగానే ఉంటాయి అని చెప్పేసి దే సపోర్టెడ్ మీ లైక్ మ్యాడ్. అలాగే సాయి చంద్ గారు ఒక సీన్లో అయితే నేను మైండ్ చేశా, మాట రాలా. సాయి చంద్ గారు దాన్ని తగ్గట్టు దాన్ని మీరు తీసుకొని మీరు యూ యాక్సెప్టెడ్ మై వే ఆఫ్ యాక్టింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ యాక్చువల్లీ డెలివర్డ్ సార్. ఐఎమ్ వెరీ సారీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే మా సునీల్ కానీ, మా హీరో గారు బాజీ కానీ, అది మాత్రం మిస్ అవ్వను బాజీ. మా అజయ్ అన్న కానివ్వండి, మా హీరోయిన్ గారు, అదే మా హీరోయిన్ గారు సంయుక్త కానివ్వండి, శ్యామ్లా గారు కానివ్వండి, సోనియా గారు కానివ్వండి, దే హ్యావ్ ఆల్ సపోర్టెడ్ మీ లైక్ ఇమ్మెన్స్లీ. సో వాళ్ళందరినీ సెలబ్రేట్ చేస్తూ, వాళ్ళందరినీ కమమరేట్ చేస్తూ ఈ ఈవెంట్ పెట్టానండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీ అందరికీ ఐ లవ్ యూ చెప్తామని చెప్పి నేను చెప్పాను. అండ్ మా కమల్ హాసన్ గారు ఉన్నారు ఇక్కడ, అభినవ్ గోమటో అని, ఆయన కూడా థ్యాంక్స్ అండి. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చూసి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయన యాక్టింగ్కి. ఏం టార్చర్ అని అనుకోవద్దు, బట్ మీ అందరినీ సెలబ్రేట్ చేయాలి, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి ఈవెంట్ పెట్టాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక 2 minutes మాట్లాడచ్చా? అయ్యో, మీ మాటల కోసమే మేము వెయిటింగ్. థ్యాంక్స్ అండి.
అండ్ మా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు, సుకుమార్ గారు, బాపి అన్న నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, నేను నాకు చాలా వీక్గా ఉండింది ఒకరోజు షూటింగ్లో. నేను తప్పట అడుగులు వేస్తూ ఇలా ఉంటే బాపి అన్న, ప్రసాద్ గారు వచ్చేసి, తేజు నువ్వేం వరి అవ్వద్దు, రేపు చేద్దాం, మేము ఫోన్ సార్ అలా కాదన్నా, అందరు ఆర్టిస్ట్ డీట్లు వాళ్ళందరినీ అడుగుతాను, మళ్ళీ చేస్తాం అని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రసాద్ గారు, బాపి అన్న అండ్ సుకుమార్ గారు. వాళ్ళను చాలా బ్యాక్ చేశారు అండ్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. సార్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని ఒక మాటలో నేను చెప్పడం కష్టం అండి. ఒక నిమిషం వస్తున్నా. ఓ హగ్ సార్. సారీ అండి, కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ దిస్ హార్ట్ ఫెల్ట్ అండి. అండ్ కీపింగ్ ఆల్ దట్ aside, మై టీమ్, మై మేకప్ లేడీ, మై హెయిర్ స్టైలిస్ట్, మై బాయ్, మై మేనేజర్ అండ్ మై బ్రదర్ సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ ప్లీజ్ గెట్ యూ ఆన్ స్టేజ్? నా టీం అన్న వాసు, నేహ, సరణ్, నరేంద్ర, ప్లీజ్. సారీ అండి, మీరు ఏమనుకోదు. సతీష్ అన్న రండి, మా టీం అండి. మా టీంని ఎందుకు నేను స్టేజ్ మీద రమ్మన్నా అంటే, నాకు డైలాగ్ చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వీళ్ళతో పాటు నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నేను డైలాగ్స్ అని వీళ్ళు చెప్పేవాడిని, అప్పచెప్పేవాడిని. సో వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సార్ బాగుంది, బాగాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పేవారు. లేదన్నా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పినప్పుడు నాకు అర్థం కాలే, ఏంట్రా నాకు అంత క్లోజ్ అయిపోయారు ఏంటి సడన్గా అని చెప్పి అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్యామిలీ. అండ్ వీళ్ళు కాకుండా నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది ఎవరంటే కార్తిక్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు మాట వినకుండా ఎలా ఓకే చెప్పాలని చెప్పి మావాడికి అర్థం కాలేదు. బట్ దాన్ని క్యాప్చర్ చేసిన శ్యామ్దత్ గారు, దాన్ని ఓకే చేసిన కార్తిక్కి అండ్ మా సపోర్ట్ చేసిన మా కో యాక్టర్స్కి, మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు ఆయన ఒకసారి చూసి తేజు నువ్వు వాయిస్ ఎందుకు ఇస్తావు, వాయిస్ అవసరం, వాయిస్ డబ్బింగ్లో చూసుకుందాం, నువ్వు ప్రస్తుతానికి జస్ట్ మామూలుగా నువ్వు చెప్పేసి అని చెప్పి సపోర్ట్ చేశారు. సుకుమార్ సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక లెక్చరర్తో బాగా క్లోజ్గా ఉంటారు వాళ్ళ కాలేజ్లో. నేను నా కాలేజ్లో లెక్చరర్స్తో క్లోజ్గా ఉన్నా కానీ వాళ్ళు నన్ను తిట్టేవారు. బట్ మీరు తిట్టినా కూడా నాకు బాగుంటుంది. సుకుమార్ సార్ నాకు అసలే మ్యాథ్స్ రాదండి, మీరే దగ్గర నేర్పించాలి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను సపోర్ట్ చేశారు, మామూలుగా కాదని నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికంటే ముందుగా నేను లాస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ వన్ పర్సన్ అండి, అది మా తోటి హీరో బ్రహ్మాజీ గారు. మా బ్రహ్మాజీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఆయన పట్టించుకోకపోయినా పర్లేదు, మా హీరో గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి బాజీ, థ్యాంక్ యూ బాజీ. అండ్ అలాగే ఆఖరికి లాస్ట్లో వచ్చేసరికి మీడియా వారికి, మీరు ఎంతగానో నన్ను సపోర్ట్ చేసి నేను ఎంత కష్టంగా పడుతున్నా కానీ మన ఎంత సపోర్ట్ చేశారు. అలాగే కెమెరా పీపుల్ కానివ్వండి, ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ తేజ్. మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ అయిపోయాయి, ఇంకా విజయాలు, విక్టరీలు మాత్రమే ఉన్నాయి. అండ్ 21st మీరు సూపర్ విక్టరీని మీ లిస్ట్లో వేసుకోబోతున్నారు. విరూపాక్ష అనే సినిమా April 21st రిలీజ్ అవుతుంది. దయచేసి సినిమాని థియేటర్లో చూడండి, మిస్ అవ్వకండి. సినిమా అదిరిపోతుంది, మీ అందరి ఎక్స్పెక్టేషన్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతే.
మీరు డేట్ చెప్పకపోయినా అందరికీ ఆ డేట్ తెలుసు. ఎందుకంటే మీరు ఇలా నిలబడాలి, మాట్లాడాలి అండ్ స్క్రీన్ మీద కనబడాలి అని ఎంతోమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 25th మా హీరో గారి బర్త్డే. సో ఆ సెలబ్రేషన్స్ 21st నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బాజీ చెప్పేసా, ఏప్రిల్ 25th బ్రహ్మాజీ గారి బర్త్డే అండి. సో 21st నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరు బ్లెస్సింగ్స్ తోటి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం అంతే. ఎన్నో బర్త్డే అండి? ఎన్నో బర్త్డే? 16వ బర్త్డే. ఓకే, అదే అనుకున్నా అండి. నేను 14 అనుకున్నా, కొంచెం లెక్కల్లో పూర్ కాబట్టి. సో థ్యాంక్ యూ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఇలా చూడడానికి ఎంతోమంది కళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఎస్, 21వ తారీఖు కోసం ఈగర్లీ వెయిటింగ్. మెగా అభిమానులు, మీ అభిమానులు అందరం వెయిట్ చేస్తున్నాము. సో నేను ఇందాక చెప్పినట్టు విక్టరీని మీ లిస్ట్లో వేసుకోవాల్సిందే 21వ తారీఖు. వి ఆల్ ఆర్ వెయిటింగ్. అది అవసరం లేదండి, ఇంకా పర్వాలేదు, మేము స్క్రీన్ మీద చూస్తాం. సో మీరు ఇక్కడే ఉండండి. మనం అంటే ఈ చిత్రాన్ని సృష్టించిన వాళ్ళని, ఆ సృష్టించడానికి సపోర్ట్ చేసిన వాళ్ళని, అంటే డబ్బులు ఖచ్చితంగా కావాలి కదండి. ఆయన సినిమాలో అది కనిపిస్తూ ఉంటుంది, కథకి ఏం కావాలో వారు అందిస్తూ ఉంటారు. సాయి తేజ్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అందుకనే ఆ బ్యానర్కి అంత పేరు వచ్చింది. ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల కోసం మనం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఎస్విసిసి బ్యానర్ ద్వారా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక కథని నమ్మి, ఆ కథకి పనిచేసి, ఆ కథని మలిచి, ఇంతమంది పాత్రల్ని మనందరికీ ఇస్తూ, తెలుగు ప్రేక్షకులనే కాకుండా 5 భాషల్లో అందరినీ అలరించడానికి, తన సత్తా చూపించడానికి మనందరి ముందుకి వస్తున్న డైరెక్టర్ కార్తీక్ దండు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఇక్కడ నేను స్వాగతం పలకాల్సిన అవసరం లేదు, బికాజ్ హీస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. 16 yearsకి రాబోతున్న బ్రహ్మాజీ గారు అండ్ బ్యూటిఫుల్ సంయుక్త అందరూ కూడా వేదిక మీద వచ్చేస్తున్నారు. అభినవ్, సునీల్ గారు ప్లీజ్. బాపినీడు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ శామ్ దత్ గారిని, డిఓపి శామ్ దత్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ కరుణాకర్ గారు, ఫైట్ మాస్టర్, వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అశోక్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఒక ఫోటో ఆప్ మీడియాకి. సునీల్ గారిని మధ్యలోకి రావాల్సిందిగా కోరుకున్నాం. అజయ్ గారు, ఐ రిక్వెస్ట్ మీరు ఇటు రండి. అజయ్ గారు కొంచెం, మరి మీరు కార్నర్ అయిపోయారు. అంటే Q&Aకి కొంతమందే ఉంటారు. సార్ పెద్దవారు, మీరు కూర్చోవలసి. బ్రహ్మాజీ గారు, మీరు నుంచోవడం ఏమిటండి? అరే అందరూ నుంచున్నారు. సునీల్ గారు, అజయ్ గారిని కూడా. అజయ్ గారు మీరు కూడా. అజయ్ గారు నుంచుంటేనే బెటర్. గ్యాప్ ఉంది, కట్ చేస్తారు.
ఓకే, ఇప్పుడు మీడియా Q&A సెషన్ ఉంటుంది. సో దానికి ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని, హీరో గారిని, హీరోయిన్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా, సునీల్ గారిని, బ్రహ్మాజీ గారిని ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యా, సో నలుగురా? ఓకే, ఒకసారి ప్రసాద్ గారు, బాపి గారు, డైరెక్టర్ గారు కార్తిక్ గారు, సాయి తేజ్ గారు మీరు ఒక్కసారి ముందుకు రండి. ఒక్కసారి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో హీరోయిన్ పిక్చర్ అండ్ బాపినీడు గారు. యా, ఒక్కసారి సంయుక్త జాయిన్. సునీల్ గారిని, అజయ్ గారిని ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో మీరు ఇక్కడే ఉండండి, Q&A సెషన్ ఉంది. సో ప్రసాద్ గారిని, తేజ్ గారిని, సంయుక్త గారిని, డైరెక్టర్ గారిని, బ్రహ్మాజీ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం, సునీల్ గారిని కూడా. సో కూర్చోండి సార్, కూర్చోండి. ఓకే, పర్లేదు, మీకా భయం అసలు, కూర్చోండి. యా, సునీల్ గారిని కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ చైర్ ఇటు వచ్చామ్మా. ఓకే, అందరూ కూర్చున్నారు కాబట్టి హ్యాపీగా మీరు ప్రశ్నలు అడగవచ్చు విరూపాక్ష గురించి. సురేష్ గారు ఇచ్చేనా మైక్? సరేనా ఇక్కడ నుంచి అటు ఇవ్వండి మా మైక్ ఒకసారి. ఎవరు? ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. బ్రహ్మాజీ గారు మీ గాసిప్స్ అయిపోతే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతా ఉంటున్నారు కాదా? ఓకే, ఒకసారి మీరు అడగొచ్చండి. ఇక్కడ బాగా హైలైట్ అయింది బ్రహ్మాజీయే. నా ఫస్ట్కి వచ్చిన బ్రహ్మాజీకి బా సంతోషం. సురేష్ గారి లక్కీ డ్రాలో మీ పేరే వచ్చింది ముందుగా. ఈ సినిమా గురించే ప్రశ్న వేయాలి, కాంట్రవర్సీలు లేకుండా. అది ఫస్ట్ కండిషన్. ఇక్కడ జరిగిన విషయాల గురించే క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఏం జరిగింది అదే అడుగుతా. క్యారెక్టర్ ఈవెంట్ అదే అడుగుతా. సరే అడగండి. మీరు చేసే క్యారెక్టర్లు చాలా అద్భుతంగా ఉంటున్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే హీరోయిన్స్కి హీరోల ఎందుకు మారాల్సి వస్తుంది? హీరోయిన్లు అందరూ మా హీరో బ్రహ్మాజీ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వాళ్ళు ఏం మాయ చేస్తున్నారు మీరు అసలు? ఇప్పుడు సినిమా గురించి అడుగుతాను, క్యారెక్టర్ల గురించి అడుగుతాను చెప్పి పర్సనల్ క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. కాదు, ఇక్కడ హీరోయిన్ చెప్పింది అమ్మాయి, మా హీరో బ్రహ్మాజీ గారు అని చెప్పింది ఇంతకుముందు. అది సరదాగా ఊరినే మా తేజ్ హీరో ఏడిపిస్తుంటాడు. నేను బాజీతో నేను సినిమా చేస్తున్నాను, బ్రహ్మాజీతో నేను సినిమా చేస్తున్నాను, నేను ప్రొడ్యూసర్ని, నేను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని సరదాగా సెట్లో గోల్ చేస్తాడు. కాబట్టి అందరూ హీరో హీరో అనడం అన్నారు, అంతే సరదా జోవిల్గా అన్నారు. ఆ సినిమా పేరేమో తైజం. ఆ సినిమా పేరు చెప్ప, నువ్వు ప్రొడ్యూస్ చేసే సినిమా. క్రానికల్స్ ఆఫ్ ఓబనా. నేను ప్రొడ్యూస్ చేస్తా అండి, వెన్నెల కిషోర్ అన్న డైరెక్టర్. ఆ సినిమా పేరు క్రానికల్స్ ఆఫ్ ఓబనా. క్రానికల్స్ ఆఫ్ ఓబన్నా. అది నేను హీరోగా చేస్తున్నాను, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డైరెక్టర్ ఏమో వెన్నెల కిషోర్. అందుకని లీక్ అయిపోయింది ఆ మ్యాటర్ సెట్లో. అప్పటి నుంచి అందరూ నన్ను హీరో హీరో అని ఏడిపిస్తున్నారు. సంయుక్తమైన నేను చెప్తా చూద్దాం. సార్, ఇట్స్ ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. మీరందరూ
you're looking at us as stars, actors, like that. We were a family. 2 years, we've worked together. So, I think we have lot of combination scenes, okay? So, scenes lo anni mostly we'll be very serious if we are in the characters. At least konjam fun scene tarvata, cut chesina tarvata aina konjam, you know, we can say pull each other's legs, no? Andike. ఒక సింపుల్గా ఐ యాడ్ వన్ వర్డ్. Brahmi. ఈవెంట్కి ఒక క్యారెక్టర్ ఈవెంట్కి అందరూ గెటప్లో రావడం ఈ మధ్య నాకు తెలిసి సినిమాని ఆర్టిస్టులు ప్రేమిస్తే కానీ జరగని పని ఇది. నేను వచ్చి ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఈవెంట్కి రావడానికే చాలామంది ఎగ్గొట్టేస్తారు ప్రమోషనల్ ఈవెంట్స్కి. అటువంటిది ఇప్పుడు అజయ్ 1.5 hour ఆ గెటప్లో వచ్చి, హీరోయిన్ ఆ గెటప్లో వచ్చి, అందరూ ఆ క్యారెక్టర్లో గెటప్లు వేసుకొచ్చినారంటే ఆర్టిస్టులు ఈ సినిమాని ఎంత ప్రేమించారన్నది అర్థమవుతుంది. ఈరోజు వచ్చినందుకు ఎవరో డబ్బులు ఎవరో అసలు ఫ్రీ అయినా సరే ఊరినే చెప్తున్నాను, ఇస్తారనుకోండి అది వేరే విషయం. బట్ స్టిల్ అందుకే మేము అందరూ ఇష్టపడ్డాం కాబట్టి, ప్రేమించాం కాబట్టి ఈ గెటప్ వేసుకుని అందరం మేము ముందు కూర్చున్నాం. అంటే ప్రమోషనల్కి ప్రెస్ మీట్లకి కూడా ఇప్పుడు చాలామంది హీరోయిన్లు వీళ్ళు కూడా డబ్బులు అడుగుతున్నారు. అలాగే మీరు పడదారు కూడా అడగాలనుకుంటున్నారు ఏంటి? ఇంటి ఇచ్చారు మీరు? లేదు, మీరు ఇంత కష్టపడి అందరూ గెటప్లో వచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాంట్రవర్సీ దగ్గర నుంచి మైక్ తీసుకోండి ప్లీజ్. కార్తీక్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఏమండి మీ టైం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. డైరెక్టర్ కార్తీక్ గారు, డైరెక్టర్ కార్తీక్ గారు సార్, మీకు ఏమైనా భవిష్యత్ దర్శనం లాంటిది ఏమైనా ఉందా? ఇది కథ 2019లో రాసుకున్నాను విన్నాం. అవును సార్. 2019లో హీరో గారికి చెప్పారని విన్నాం. 2023లో ఇప్పుడు జనాలు చూస్తున్న తరహా కథ లాంటిది 2019లో మీరు తయారు చేసుకున్నారు. సో దీనికి మీకు భవిష్యత్ దర్శనం లాంటిది ఏమైనా ఉందా? లేదండి, ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్గా నేను 2018లో సుకుమార్ గారికి కథ చెప్పాను. అప్పుడు ఆయన రంగస్థలంలో బిజీగా ఉన్నారు, లాస్ట్ షెడ్యూల్. సో ఆయన విని లేదు అంటే నేను చాలా చిన్న స్పాన్లో అనుకుని వెళ్ళాను కదా, లేదు ఇది పెద్ద హీరోతో చేద్దాం, మంచి హీరోతో చేద్దాం, కొంచెం స్పాన్ పెద్దది అవుతుంది, కెన్ యూ వెయిట్ ఫర్ 6 months నా సినిమా అయిపోద్ది అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో డిలే అవడానికి కారణం మధ్యలో కరోనాలు, లాక్డౌన్లు, మాకు 3వ వేవ్ ఒకటి వచ్చింది. సో సార్ మీరే కదా దాన్ని స్వీట్ మెమరీగా తీసుకుందాం అన్నారు, అందుకే. సో దానివల్ల డిలే అయిందండి. బట్ లాక్డౌన్ రావడం వల్ల వరల్డ్ మూవీస్కి అందరూ ప్రపంచవ్యాప్తంగా సినిమాలు చూసి అందరూ ఎక్స్పోజర్ పెరగడం వల్ల సో నాకు ఎక్కువ పని అయింది. ఏదైతే మేరకు మార్చుకున్నారు దీన్ని సార్, కథ స్పాన్ ఆ విధంగా పెంచుకున్నారా మీరు? లేదండి, అంటే స్క్రీన్ ప్లే పరంగా లేకపోతే మేకింగ్ పరంగా కొంచెం బెటర్మెంట్ చేసాం తప్ప, ఆ గ్యాప్ని అలా వాడుకున్నాం తప్ప, కథ ఎప్పుడు ఫస్ట్ నుంచి 2018లో నేను ఏదైతే కథ అనుకున్నాను అదేనండి. బట్ సుకుమార్ సార్ స్క్రీన్ ప్లే యాడ్ అయిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద స్టోరీ, లైక్ డ్రామా వైజ్ అండ్ ఆల్. తేజ్ గారు, సంయుక్త గారు, సార్ మిమ్మల్ని 2 hours నుంచి ఈ ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, చాలా ఎనర్జీగా ఉన్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? బూస్ట్ అని చెప్పకండి. ప్యాషన్. ఐ లవ్ దిస్ క్యారెక్టర్ అండి, ఐ లవ్ దిస్ సినిమా. ఈ అమ్మాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సింది ఈ సినిమాతోటే. కాకపోతే అనుకోని కారణాల వల్ల వేరే సినిమాతో పరిచయం అయ్యారు. అది కూడా తన అమ్మాయి మంచికే. షీస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో ప్లీజ్ చెప్పండి. కానీ అది కూడా మీకు అదృష్టమే. ఆ అమ్మాయి గోల్డెన్ లెగ్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఆ గోల్డెన్ లెగ్ మీకు కదా. చూసారా, సూర్య మీద కోపడుతుంది. ప్లీజ్ సార్. సాయి ధర్మ తేజ్ గారు. సార్ చెప్పండి సార్. నాగేంద్ర కుమార్ సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్న దాంట్లో సార్ చాలా మీరు ఎక్కువ ఈ సినిమా క్యారెక్టరైజేషన్లో ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేసినట్టుగా, అంటే ఈ క్యారెక్టర్ని మీరు పండించడానికి ఎక్కువ స్ట్రగుల్ అయినట్టుగా మీ మాటల్లోనే మాకు అర్థమైంది. సో డైరెక్టర్ కార్తిక్ హ్యాస్ నెరేటెడ్ సచ్ ఏ వెరీ గార్జియస్ స్టోరీ టు యూ. మీ విజువల్స్ అవన్నీ చూస్తుంటే కూడా చాలా హెవీగా ఉన్నాయి, విత్ ఆల్ మిస్టిక్ టచ్. దీనిలో మీ ఒరిజినల్గా ఒక హీరో అంటే మీరు ఒక స్టిల్ యూఆర్ ఏ రైజింగ్ హీరో. సో ఈ రైజింగ్ స్టేజ్లో
how this picture is going to help you grow bigger than what you are before? సార్ ఐ బిలీవ్ ఒకటేనండి, నా బిలీఫ్ ఏంటంటే మంచి కథలు చేయడం. అలాగా మా కార్తీక్ మంచి కథ చెప్పాడు, ఇది మిస్ అవ్వకూడదని చెప్పి నా గట్ ఫీలింగ్ చెప్పింది, నా సిక్స్ సెన్స్ చెప్పింది. సో అందుకోసం అని చెప్పేసి మిస్ అవ్వకూడదని ఒక థాట్ తోటి ఈ సినిమా ఎలాగైనా చేయాలని ఒక థాట్ తోటి నేను సినిమా చేయడం జరిగిందండి. ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ది ఆడియన్స్ టు సీ. అందరూ ఆడియన్స్ సినిమా చూసి బాగుంది అని చెప్పి అనుకుంటారు. ఆ థాట్ వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి ముందు మంచి కథ ముందు తీసుకెళ్ళాలి. ఈ సినిమాకి హీరో నేను కాదండి, హీరోయిన్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, కథే ఈ సినిమాకి పెద్ద హీరో. ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐవ్ హర్డ్ ఇన్ లాంగ్ టైమ్. ఇట్లాంటి కథ రావడం, ఇట్లాంటి కథ చేయడం నా అదృష్టం అండి. అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిలిం విల్ catapult not only me, everybody involved in this project. Everybody in the unit. Everybody అండి. సాయితేజ్ గారు, పర్సనల్గా ఛాలెంజ్ అన్నది ఒకటి ఉంటుంది కదా ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు, ఆ ఛాలెంజ్ ఏంటి క్యారెక్టర్లోని అన్నది? అంటే హారర్ సినిమా చేయడం నా పెద్ద ఛాలెంజ్ అండి. అంటే హారర్ సినిమా చూడటమే మనకు కష్టంగా ఉంటుంది. ఎవరు సార్ డబ్బులు ఇచ్చి మరీ హారర్ సినిమా చూసి భయపడతారు? నా వల్ల అయితే కాదండి, అది ఊహే నాకు చాలా కష్టంగా ఉంది. బట్ ఐ బిలీవ్ దట్ ఈ సినిమా ఒక పర్సనల్ ఛాలెంజ్ నాకు అన్ని విధాలుగా. అంటే హారర్ సినిమా చేయడం ఒక పెద్ద ఛాలెంజ్, దాని తర్వాత నాకున్న డిసెబిలిటీస్ అధిగమించడం. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ మై డిసెబిలిటీస్ ఆర్ స్టాపింగ్ మీ, దే హ్యావ్ యాక్చువల్లీ మేడ్ మీ బెటర్, దే హ్యావ్ యాక్చువల్లీ మేడ్ మీ ఇన్ అ బెటర్ పర్సన్. నాకు ఇంకా ఒక వరల్డ్ వైడ్ వ్యూ మొత్తం అంతా మారిపోయింది నా చూసే విధానం. సో అలాగా ఈ సినిమా, ఈ కథ నాకు బాగా హెల్ప్ చేసిందండి. ఎంత కష్టపడ్డా కానీ ఇది వర్త్ ఇట్. వెరీ గుడ్. ఇంకొక పాయింట్, మీకు నార్మల్గా మీరు చిరంజీవి గారిలా ఉంటారని, మెగాస్టార్ చిరంజీవి గారు యాజ్ ఇట్ ఈజ్ ట్రూ కాపీలా ఉంటారని, పైగా ఇప్పుడు ఈ ఫోటోలు ఇవన్నిట్లో కూడా మీరు ఆ రోజుల్లో ఛాలెంజ్, రాక్షసుడు ఆ టైంలో చిరంజీవి గారు ఎలా ఉండేవారో ఆల్మోస్ట్ మీరు అలాగే కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది మీకు ఏ విధంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సార్ ఆ లుక్? సార్ డూ యూ థింక్ రియల్లీ? సార్ అది సినిమా లుక్లో ప్లస్ అవుతా లేదా అని పక్కన పెడతానండి. ఆయనలా ఉన్నాను అని చెప్పేసి మీరు నాకు చెప్పారు, అదే నాకు పెద్ద బ్లెస్సింగ్ అండి. అంతకు మించి నా బ్లెస్సింగ్ అంటూ ఏం లేదు. బికాస్ నాకు ఆయన చూస్తే నాకు ఒక ఆరాధే దైవం నాకు నా లైఫ్కి, నాకు కానీ మా తమ్ముడు గారు కానీ. సో ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు చూసినా కానీ చిరంజీవి గారు చూసినా నా దేవుడిలా అనిపిస్తారండి. ఆయనతో పోలిచారంటే అది డెఫినెట్లీ బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ మీరు ఎంత మీ సినిమా చూసిన తర్వాత యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సాయితేజ్ గారు, సార్ చెప్పండి సార్. సార్ ఇది ఈ సినిమా ప్రమోషన్స్ ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్తో స్టార్ట్ చేశారు. అవును సార్. అందులో ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ పెట్టారు. అవునండి. ఆ వాయిస్ ఓవర్ అనేది, ఎన్టీఆర్ గారి వాయిస్ అనేది ఈ సినిమా ప్రమోషన్స్కి ఆ పుష్ ఇవ్వడానికి ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నాను? సార్ తారక్ గారి ఫ్యాన్స్ అందరికీ డోంట్ మైండ్, తారక్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. నాకే కాదు, మా ప్రొడ్యూసర్ బాపి అన్న కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకేంటంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నాను. నాకంటూ నా వాళ్ళు ఉంటే, నా పక్కన ఉంటే బాగుంటుందని ఒక థాట్ తోటి తారక్ దగ్గర నేను వెళ్ళి, తారక్ నీ వాయిస్ ఓవర్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నా వాళ్ళు నన్ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు నా ఫీలింగ్ వస్తుంది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇఫ్ అట్ ఆల్ యూ గివ్ ద వాయిస్ అని చెప్పేసి అడిగా, రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే నువ్వు రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నారా, నువ్వు చెప్పు నేను చేస్తాను అని చెప్పి చెప్పాడు. సో తారక్ అంత క్లోజ్గా నేను ఫీల్ అవుతా కాబట్టి, తారక్ నాతో అంత క్లోజ్గా ఫీల్ అవుతాడు, నేను అలాగే నేను తారక్తో అంత క్లోజ్గా ఫీల్ అవుతా కాబట్టి ఆ ఫ్రెండ్లీనెస్తో తను చెప్తా అని చెప్పాడు. నా కోసమే కాదు, బాపి అన్న కోసం కూడా చేస్తున్నారు. అలాగే సుకుమార్ గారు, బాపి, తారక్ వెరీ క్లోజ్, మీకు తెలిసిందే నానక ప్రేమ తన సినిమా. అండ్ అదే ప్రొడక్షన్ హౌస్లో మళ్ళీ ఒక చిన్న వాయిస్ ఓవర్ చెప్పడానికి ఏముందిరా నేను చెప్తాలే అని చెప్పాడు. వెంటనే ఒక 2 days వాయిస్ ఓవర్ చెప్పేసి ఆయన డెఫినెట్లీ హెల్ప్ చేస్తానని చెప్పాడు. అది మాకు ప్లస్ అయింది. విరూపాక్ష అనే సినిమాకి తారక్ వాయిస్ మాకు ప్లస్ అయింది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు వాయిస్ ఓవర్. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి జెన్యూన్గా పాన్ ఇండియా సినిమాలు తీసి బాగా ప్రమోట్ చేస్తున్నారు, అన్నీ తిరుగుతున్నారు, అన్నీ వెళ్తున్నారు. కొన్ని సినిమాలు ఏంటంటే ఓన్లీ పాన్ ఇండియాని అనౌన్స్ చేసి ఏదో డిజిటల్ రైట్స్ కోసం వేరే చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? పాన్ ఇండియాలో ఈ సినిమా వర్త్ ఏంటి, లేకపోతే ఈ సినిమాకి మీరు పెట్టబోయే ఎఫర్ట్ ఏంటి? సార్ డెఫినెట్లీ ఈ సినిమా మేము ఫస్ట్ కథ విన్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించలేదండి. మేము ఏమనుకున్నామంటే
మంచి సినిమా తీయబోతున్నాం, ఒక ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ మాకు. అది తెలుగు ఆడియన్స్కి పక్కాగా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసి అందరికి చూపించని చెప్పి అనుకున్నాం. సరే అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత మెల్లగా యాక్టర్స్ యాడ్ అయ్యారు. సంయుక్త మెనన్ కానివ్వండి, శ్యామ్ దత్ గారు, దాని తర్వాత మా హీరో గారు బాజీ గారు. ఆయన వచ్చేసరికి మొత్తం పాన్ ఇండియా లెవెల్లో వచ్చేసిందండి. సో కీపింగ్ జోక్స్ అందరు ఆర్టిస్టులు యాడ్ అయ్యేసరికి తెలియకుండా ఒక మంచి కలర్ వచ్చింది. సెట్లోకి వెళ్తున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. సో వెంటనే మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు సినిమా చూసే విధానం మారింది కాబట్టి కొత్త ఆడియన్స్ వచ్చారు, వాళ్ళు కొత్త సినిమాని యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి ఒక థాట్ ప్రాసెస్లో మేము అనుకొని, ఇది మంచి సినిమా కింద బయటకు వస్తున్న ఒక థాట్ తోటి డెఫినెట్లీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాగుంటుంది, అందరికీ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫిక్షనల్ విలేజ్లో జరిగే కొన్ని మిస్టికల్ ఇన్సిడెంట్స్ మీద జరిగే కథ కాబట్టి అందరికీ బాగుంటుంది, అందరికి నచ్చుతుంది అనే ఒక నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. అండ్ ఐ బిలీవ్ దట్ వీ విల్ డూ అ వెరీ గుడ్ ఫిలిం. వీ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ ఫిలిం. గుడ్ ఫిలిం కాదు, గ్రేట్ ఫిలిం యాక్చువల్లీ. డెఫినెట్లీ చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఆల్ లాంగ్వేజెస్లో మేము అతి త్వరలో మీ అందరం ప్రమోట్ చేయబోతున్నాం. అండ్ డెఫినెట్లీ వీ షల్ గో విన్ ఆల్ బ్లెసింగ్ గన్స్. సాయి గారు ఇట్స్ సార్, ఈ సినిమా 2019లో స్టార్ట్ అయింది అంటున్నారు కదా. సో అంటే కొద్ది సైడ్ అంటే మీకు యాక్సిడెంట్ కాకముందు స్టార్ట్ అయిన సినిమా, సో అప్పటి నుంచి చేస్తున్న సినిమా కాబట్టి అంటే మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీ తీసుకుంటున్నటువంటి స్టోరీస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఎందుకంటే హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ లేదండి, బలేవరే అట్లేం లేదు. ఐ బిలీవ్ దట్ ఐ హావ్ యాక్చువల్లీ కంప్లీట్లీ హీల్డ్ అండ్ ఐఎమ్ డూయింగ్ రియలీ గ్రేట్. అసలు నాకు యాక్సిడెంట్ అనే విషయం నేను మర్చిపోయా. అది ఒక స్వీట్ మెమరీ కింద నేను పెట్టేసుకొని లాక్ చేసి పెట్టేసా. అంటే ఇప్పుడు స్టోరీస్ సెలెక్షన్స్ ఎలా ఉంటుంది, ఏదైనా చేస్తారు సార్? స్టోరీ సెలెక్షన్ అనేది నా యాక్షన్ మీద బేస్ అయి ఉంటుందండి. టైం పరంగా ఈ టైంలో ఈ కథ చేస్తే బాగుంటుంది అని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుందండి. దాని ప్రకారంగా వెళ్తాం ముందుకి. అంతే తప్పించి యాక్సిడెంట్ అయింది అందుకని దానికోసం చెప్పి వీక్ స్టోరీ చేద్దాం, హీరో క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉండి అలా ఏం అనుకోలేదండి. డెఫినెట్లీ ఈ కథలో ఈ క్యారెక్టర్కి ఇంతే, ఇలాగే ఉంటుంది, ఇలాగే చేయాలని చెప్పి ఎప్పుడైతే మనకి బాగుంటుంది అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ వస్తుందో అది ముందు తీసుకెళ్తాను. అంటే వరుసగా కంటిన్యూస్గా మూవీస్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు రిపబ్లిక్ తర్వాత వస్తున్న సినిమా ఇది. సో నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మీరు చేసిన సినిమా కదా, ఇక నెక్స్ట్ కంటిన్యూగా ఎలా చేయబోతున్నారు ఏంటి అసలు? ఆబ్వియస్లీ అండి కంటిన్యూస్గా చేస్తాం. ఆల్రెడీ పెద్ద గ్యాప్ వచ్చిందండి. 2020, 2021లో కోవిడ్లని లాక్డౌన్ని చాలా గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు గ్యాప్ తీసుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు తీసుకుంటే గ్యాప్ ఒకటేదండి, పడుకోవడానికి అంతే. ప్రసాద్ గారు సార్, మామూలుగా బివేసన్ ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. మీరు మీ కెరీర్లో గ్రేటెస్ట్ ఫిల్మ్స్ తీశారు. మీరు చాలా గొప్ప సినిమాలు తీశారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఈ రోజున యంగర్ జనరేషన్తో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విరూపాక్ష దాని తాలూకు డైమెన్షన్ చూస్తే, పెట్టిన ఖర్చు కానీ లేకపోతే వాళ్ళ పడ్డ శ్రమ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా గ్రేట్ ఫిల్మ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఆ ఫీల్ అయితే రీచ్ అవుతున్నది. మీరు ఇన్ని సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్గా మీ కామెంట్ ఏంటి సార్ ఈ సినిమా మీద? ఎందుకంటే ఐదు లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు సినిమా. ఇప్పుడు సినిమా అనేది నేను మీకు తెలిసి ఉంటుంది, నేను ఎప్పటి నుంచి ఉన్నాను. అవునండి, అప్పటి నుంచి సినిమాని తీస్తున్నాను. కథను బట్టి సినిమా తీసాను ఎప్పుడు. అవును సార్. కొత్తగా ఏమైనా తీసేది ఏమి లేదు. అవును సార్. సో ఇది పాన్ ఇండియా అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది కాబట్టి పాన్ ఇండియా అవుతుంది. ఇందులో టెక్నీషియన్స్ ఒకళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవరి వాళ్ళు మంచి సినిమా అవుతుంది. ఓకే సునీల్ గారు, మీరు మాట్లాడట్లేదు ఇందాక నుంచి. అసలు మీరు పాన్ ఇండియా ఆర్టిస్ట్ లాగా మీరు అసలు హైదరాబాద్లో దొరకట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా మెడ్రాస్లో ఉంటున్నారు, తమిళ సినిమాల్లో ఉంటున్నారు. ఈ సినిమాలో చేయడంలో ఇన్ని క్యారెక్టర్లు చేసిన తర్వాత ఈ సినిమా మీ క్యారెక్టర్ ఈ సినిమా సక్సెస్కి ఏ విధంగా ప్లస్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు సార్? యాక్చువల్గా సుకుమార్ గారి దయ వల్ల అలా పాన్ ఇండియా సినిమాల్లో అంటే ఉండడం జరిగిందండి. నాకు విలన్ అవ్వాలని చాలా ఇష్టం వచ్చిన కాడి నుంచి సినిమాల్లో. సో అది ఒకేసారి అదేదో పైనుంచి ఏదో శక్తి సుకుమార్ గారి రూపంలో ఒకేసారి పాన్ ఇండియా సినిమాలో విలన్గా జరగబడింది.
సో దీనికి కూడా రీజను సుకుమార్ గారు ఏమంటారు వైబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా ఆయన పేరు నుంచి తప్పించుకోలేకపోతున్నాను. అలాగే అంటే బాగా ఎక్కువ రుణపడిపోయిన ఆయనకి. ఈ సినిమాలో నా క్యారెక్టరు నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అండి. ఎందుకంటే మా ఊర్లో అబ్బాయి రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. అలాగే పేరు కోటి నేను బాగా రిలేటెడ్. ఓకే. అండ్ ఇది నేను విలేజ్ నుంచి నెక్స్ట్ టౌన్, నెక్స్ట్ సిటీ అలా ట్రావెల్ చేశాను. సో మళ్ళీ నాకు రూట్స్ విలేజ్ కథలో ఏదన్నా చేస్తున్నప్పుడు నేను చాలా ఆర్గానిక్ వరల్డ్కి దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాను. అంటే మట్టికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాను అనమాట. అందుకు ఇందాక నేను ఫస్ట్ వర్డ్ నేను మీకు చెప్పేశాను ఆన్సర్ పాన్ ఇండియా క్వశ్చన్కి. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ గ్రీన్ ఉంటుందో, మొక్కలు ఉంటాయో అక్కడ సినిమా రిలీజ్ చేయొచ్చు ప్రపంచం మొత్తం మీద. అలాగే ప్రపంచంలో ఎక్కడ బాగా బిల్డింగ్లు కట్టేశారో అక్కడ కూడా ఈ సినిమా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా మొక్కలు తీసేసే కట్టుంటారు కాబట్టి బిల్డింగ్, మొక్కల గురించి వాళ్ళకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అందు గురించి ఇది వెరీ ఆర్గానిక్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు మన స్పీడ్ వరల్డ్లో బాగా ప్లాస్టిక్ అయిపోయి బాగా హైఫై అని చెప్పుకోబడుతూ ఆర్గానిక్ థింగ్స్ని వదిలేసి వెళ్ళలేం కదండి. అందుకే ఇప్పుడు జనరేషన్కి మేము చూసిన ఆ విలేజ్ నేటివిటీ ఆ ఇదంతా ఇప్పుడు జనాలు ఒక గ్రీన్ని చూస్తే ఎలా హ్యాపీ ఫీల్ అవుతామో, ఒక నేచర్ని చూస్తే అలా వాళ్ళు జెన్యూన్గా దగ్గరికి తీసుకుంటున్నారు. అందు గురించి ఈ సినిమా నిజంగానండి మన ఎనీ లాంగ్వేజ్ అండి, ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఇందులో క్యారెక్టరైజేషన్స్ క్యారెక్టర్లు ఆ విలేజ్కి కట్టుబడి ఉంటాయి. అసలు కార్తిక్ అయితే మీరు నమ్మరు, సినిమా జరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ కార్తిక్ యాక్ట్ చేసి చూపించి క్లియర్గా అంటే ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్ప్రెషన్ తను చేయించాడు దగ్గరుండి అందరితో. అంటే తను అంతలాగా కథ నాకు తెలిసి కార్తిక్ నువ్వు ఈ కథ కార్తిక్ నాకు తెలిసి ఒక 200-300 సార్లు చెప్పుంటాడు ఈ కథ. అంటే ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్కి కానీ ఇలా క్రూకి కానీ. అంటే ప్రతిరోజు పొద్దున్నే ఆర్టిస్టులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇది సీను, ఇది మీ డైలాగు, ఇది మీ డైలాగ్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ ఏ వర్క్షాప్. ఫస్ట్ మార్నింగ్ 1 hour వర్క్షాప్ లాగా తర్వాత చేశాడు. అందు గురించి నాకు బాగా నమ్మకం. ఎందుకంటే అందరూ క్యారెక్టర్ స్కిన్లోకి వెళ్ళడానికి ట్రై చేయడానికి అవకాశం దొరికిందండి. సో ఇది కూడా నా పాన్ ఇండియా సినిమాలో పాన్ ఇండియా సినిమా వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ అండి. సాయి, మామూలుగా ఈ ట్రైలర్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తుంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టులు అనిపిస్తుంది. డెఫినెట్లీ కాంప్లికేటెడ్. హారర్ సినిమా చేయడం అంటే అసలు మామూలు విషయం కాదండి. అవునవునవునవును చెప్పండి సార్. అవును, అంటే అంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా వ్యత్యాసం ఉంది. రుద్రవనం అనేది మీ సృష్టించిందా లేకపోతే నిజ జీవితంలో ఎక్కడైనా జరిగింది కథని మీరు ఎంచుకున్నారా? రుద్రవనం అంటే ఏం జరుగుతుంది, రుద్రవనంలో ఏం జరుగుతుంది? అసలు నేను ఏది సూచించలేదండి. కార్తిక్ ఏవైతే కథ చెప్పాడో, తను ఏవైతే ఇమాజిన్ చేస్తున్నాడో, ఏవైతే ఇమాజిన్ చేసుకుని జనాలు చూపించాలనుకున్నాడో ఆ సినిమానే తీసాడు. అంతమించి నేను సూచించి ఏం లేదండి. విరూపాక్ష గురించి మొన్నటి వరకు చిన్నమావయ్యతో కలిసి ఫుల్ ప్లేజ్డ్ క్యారెక్టర్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి. విరూపాక్ష గురించి చిన్నమావయ్యతో ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఈ సినిమా గురించి మీరు ఏమైనా షేర్ చేసుకున్న విశేషాలు ఏమైనా ఉంటాయి? అంటే జస్ట్ టీజర్ లాంచ్కి ఆయన చూపించాం. ఏమన్నారు? బాగుందని అన్నారు. ఇంకేమంటారు? కార్తిక్ గారు మీరు అనుకున్నట్టు కాంట్రవర్సీ ఏం లేదండి. ఆయన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుందిరా అన్నారు. సో అదే ఒక నిమిషం. థ్యాంక్ యూ. కార్తిక్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ టీజర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మేకింగ్ వీడియోస్ అని రిలీజ్ చేశారు కదా, మోస్ట్లీ సినిమాలన్నీ సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ తర్వాత చెప్తుంటారు ఈ సెట్ ఎలా చేసాము, ఈ సెట్ ఎలా చేసాము, ఇంత కష్టపడ్డామని. కానీ మీరు 1 month ముందే మేకింగ్ వీడియోస్లో సెట్స్ గురించి రివీల్ చేశారు కదా, అవి అంటే కొంతమంది ఆడియన్స్కి ఫీల్ పోతుందేమో అనే డౌట్ ఉంటుందా? సో న్యాచురల్ సెట్స్, లైవ్ లొకేషన్స్ అనుకుంటాం కదా, ఫస్ట్ ఆడియన్స్కి సినిమా చూసే ముందే అరే ఇది సెట్టే అన్న డౌట్ ఏదైనా వస్తుందన్నది ఇది ఉండదు? లేదండి. అంటే బేసిక్గా సినిమా అనేది ఒక అబద్ధం. వితౌట్ మేకప్ అండ్ ఆర్టిస్ట్ రాడు కెమెరా ముందుకి. సో సినిమా అంటేనే ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్. సో ఎవ్రీబడి నోస్ దాట్. అండ్ మేము ఎందుకు అది చూపించామంటే వీ వాంటెడ్ టు షో
డిఫరెంట్ వరల్డ్. అండ్ అది మూవీ కన్నా ముందే స్లోగా అలవాటు చేస్తే సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్, ఓకే మేము ఇలాంటి ఏస్థెటిక్స్లో ఇలాంటి సినిమా చేసామని వాళ్ళకి స్లోగా ఇంజెక్ట్ చేయడం కోసం వీ హ్యావ్ డన్ దట్. దట్స్ ఇట్ సార్. ఆ సెట్లు కూడా ఒక క్యారెక్టర్ ఉంది, దాని గురించి ముందు ఇంట్రడ్యూస్ చేశారు. సో కార్తీక్ గారు క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, కానీ ఈ సినిమా గురించి మీరు చెప్పాలి. మేము పాత్రలు మాటలు విన్నాం, మీ మాటలు వినలేదు. సో కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఎంత బాగా చేశానో చెప్పండి. అదరగొట్టారు. సో ఆర్టిస్టుల గురించి నేను మాట్లాడినాను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసేసుకున్నారు, అంతా అయిపోయింది. బట్ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ తేజ్ సార్, బికాస్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఆయనకి పర్సనల్గా ఫ్యూ ఛాలెంజెస్ ఉన్నాయండి, ఇంటర్నల్ ఫియర్స్ ఎవరికైనా ఉంటాయి ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళకి. హీ హాజ్ ఓవర్కమ్ దట్. అండ్ ఇందాక ఆయన చెప్పారు కదా, నా కో స్టార్స్ టెక్నీషియన్స్ అందరూ నన్ను సపోర్ట్ చేశారు, అక్కడక్కడ ఎక్కడైనా మాట రాకపోయినా పర్లేదు మీరు మైమ్ చేసేయండి ఇది అని. ఫస్ట్ 2-3 days ఆయన చూస్తే అంటే చిన్న భయం కూడా ఉండేదండి, బికాజ్ ఆయన హీ వాంట్స్ టు కమ్ ఫుల్ ఎనర్జీతో చేయాలి అని ఇది ఉండేది. కానీ ఆయనకి తెలియని ఒక భయం, నాకు మాట సరిగ్గా రావట్లేదు, దానివల్ల వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, వీళ్ళకి డిలే అవుతుందా, అవతల ఆర్టిస్ట్కి మూడ్ రాదా అని ఆయన లోపలలో బాధపడిపోయాడు. అది చూసినప్పుడు మేమందరం ఇదయ్యాం, బాధపడ్డాం. బట్ దెన్ 4th day ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఒక్కసారిగా హీ హాజ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అక్కడి నుంచి ఇంకా ఆగలేదండి. సో హీ హాజ్ డన్ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కమ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ కార్తిక్. సారీ, ఇట్స్ నాట్ కమ్ బ్యాక్, లైక్ ఆయన ఇంటర్నల్ ఫియర్స్ ఆయన ఓవర్కమ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళేసి ఇక్కడే ఉన్నా సార్. సార్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల డెఫినెట్లీ ఓవర్కేమ్ మై ఫియర్స్ అంతే. అండ్ సో నేను అందరు టెక్నీషియన్స్కి రుణపడి ఉండాలండి. ఎవ్రీబడి హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. సో టీజరు గ్లిమ్స్ చూసినప్పుడు మీకు అర్థమైంది. లెట్ ఇట్ బి శ్యామ్ సార్, లెట్ ఇట్ బి మై నాగేంద్ర గారు, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు. అండ్ నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై పోస్ట్ ప్రొడక్షన్ విత్ అజ్నేష్, నవీన్ నూలి, మై ఎడిటర్. సో ఎవ్రీబడి అండి, ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఎంజాయింగ్ దిస్ ఫిలిం. సమ్ టైమ్స్ నాకు డౌట్ వస్తుంది, అంటే ఆ ప్రతి టెక్నీషియన్ ఇది నా ఫిలిం అంటున్నాడు, సో డైరెక్టర్ నేనా వాళ్ళ అనేది అర్థం అవ్వట్లేదు. సో అంతలాగా ఎవ్రీబడి ఈజ్ ఓనింగ్ దిస్ ఫిలిం, అంత ఓన్ చేసుకుని అందరూ చేస్తున్నారండి. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద ఫిలిం. దట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్, అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ దాన్ని అంతలా లవ్ చేసి చేస్తున్నప్పుడు డైరెక్టర్కి విల్ బి ద బెస్ట్ పార్ట్. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. దీని అందరికీ కారణం సుకుమార్ గారు, ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్క నిమిషం, మీరేమనుకోకపోతే ఒక్క వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయానండి. అది ఎవరో కాదు, నవీన్ నూలి, మా ఎడిటరు. నవీన్, నువ్వు యూ బీయింగ్ ద ఫస్ట్ ఆడియన్స్ హ్యావ్ గివెన్ అస్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ సింపతి అండి, ఐ వాంట్ యువర్ లవ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నాకు మీ లవ్ ఇస్తే నాకు అదే నా బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు, మన శ్యామ్ దత్ గారి మాటలు కూడా విందాం అనుకుంటున్నాం మేము. సో డిఓపి శ్యామ్ దత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను యాక్చువల్లీ మైక్లో మాట్లాడకూడదు, మీరు స్క్రీన్లో చూడాలి. Actually, it's a very special film for me. Any technician, any artist, if he is getting a very good script, he will enjoy. And I was enjoying. And now the audience should tell me whether it is good or bad. Thank you. డైరెక్టర్ నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. జనరల్గా మనకు చాలా సినిమాలు వస్తుంటాయి, కానీ బ్రహ్మాజీ గారు చెప్పినట్టు టెక్నీషియన్స్కి పేరు వచ్చే సినిమాలు రేర్గా వస్తుంటాయి. అలాగా ఒక టెక్నీషియన్గా నాకు మంచి పేరు వచ్చే సినిమా చేయడానికి అవకాశం కల్పించిన ప్రసాద్ గారికి, బాపీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
అలాగే కార్తీక్ గారు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు సుకుమార్ గారి దగ్గరికి తీసుకెళ్లారండి. అంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేయడానికి. సుకుమార్ గారు చెప్పారనమాట, అంటే ఇదివరకు యాక్చువల్గా మనకేంటంటే తెలుగు సినిమాకి మేము ఏదైనా సినిమా కమిట్ అయ్యామనుకోండి, వేరే అదర్ లాంగ్వేజ్ సినిమాలో రిఫరెన్స్ చూపించేవాళ్ళు, నాకు ఇలా సెట్ ఉండాలి ఇలా సెట్ ఉండాలని. సుకుమార్ గారు చెప్పింది ఏంటంటే మనం చేసే వర్క్ని ఒక సెట్ వేసామని కాకోకుండా స్క్రిప్ట్లో నుంచే మనం ఒక డిజైన్ ఫామ్ చేసుకోవాలి, ప్రతి సెట్లోనూ మనం స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చెప్పడం వల్ల ఈరోజు 100% అంటే ఈ సినిమా కూడా వేరే సినిమాలకు ఒక రిఫరెన్స్లా ఉంటుంది ఆర్ట్ వర్క్ సైడు. అది నేను అంత ఎఫర్ట్ పెట్టి చేశాము. అలాగే అంత అవుట్పుట్ రావడానికి కార్తీక్ గారు ఆయన అంటే ఈ సినిమా స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత మనం ఆ స్టోరీని ఫాలో అయిపోతూ ఉంటామండి. ఆయన ఒక ఈ స్టోరీని ఒక బుక్ లాగా ఇచ్చారు. మనం ఫాలో అవుతున్నప్పుడు మనం ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఆగండి, ఇందులో అంటే ఆ పేజెస్ తిరిగి వేసేటప్పుడు ఆగండి, ఇందులో 2 పేజెస్ ఉన్నాయి, ఇందులో 2 పేపర్లు ఉన్నాయి, 4 పేజెస్ ఉన్నాయి అని మళ్ళీ ఆపి ఆ డీటెయిలింగ్ చెప్పేవాళ్ళండి. అంటే మనం ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాం అనమాట. అంత డీటెయిలింగ్ అండి. అంటే ఈ స్క్రిప్ట్ మీద కార్తీక్ గారు చేసినంత డీటెయిలింగ్ వర్క్ చాలా హెల్ప్ అయిందండి నాకు ఆర్ట్ సైడ్. అంత డీటెయిలింగ్ వర్క్ చేశారు కాబట్టి ఇది మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. అలాగే శ్యామ్ గారు అండి, శ్యామ్ గారు కూడా అంటే చాలామంది ఏమన్నారంటే ఈ సినిమాకి ఇంత పెద్ద పెద్ద సెట్లు వేశారు, బాబీ గారిని మీరు ఎలా ఒప్పించారన్నారండి. అంటే బాబీ గారిని ఎప్పుడూ ఒప్పించే ప్రయత్నం చేయలేదండి. బాబీ గారు నమ్మారు. ఏం కావాలంటే అది ఏ సెట్ వేయాలన్నా కూడా అంటే ఇంకోటి అంటే ఈ ప్రాపర్గా ఈ సెట్ వేయాలని ఎక్కడ ప్లాన్ చేయలేదు. స్క్రిప్టే డిమాండ్ చేసేదండి, నాకు ఈ స్పాన్ కావాలి, ఈ ఎపిసోడ్ నాకు ఇంత స్పాన్ కావాలి అనేది డిమాండ్ చేసేది. ఆ డిమాండ్ మేరకే వర్క్ చేసుకుంటూ వెళ్ళాము. అందులో శ్యామ్ గారు కూడా చెప్పారనమాట బాబీ గారికి, ఈ సినిమా ఆర్ట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందండి, మనం అన్నీ కూడా ఎక్కడ సెట్ కావాలంటే సెట్ వేస్తేనే ఈ సినిమా మనకి అనుకున్న లుక్ వస్తుందని చెప్పేసి శ్యామ్ గారు చెప్పడం వల్ల బాబీ గారు ఏ రోజు అబ్జెక్షన్ పెట్టలేదండి. ఇది ఏ సెట్ వేయాలన్నా ఎక్కడ అవుట్డోర్ వెళ్ళి షూట్ చేయాలన్నా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ సపోర్ట్ అన్నది ఈరోజు ఒక మంచి విజువల్ మూవీ చూడడానికి హెల్ప్ అవుతుంది. అదండి. థ్యాంక్ యూ శ్యామ్ గారు. అండ్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో హీరో ఆర్టిస్టులు చేయటం అన్నది మామూలు రెగ్యులర్. ఈ సినిమాకి మెయిన్ ఇంపార్టెంట్ టెక్నీషియన్స్. ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా సెట్ అయ్యారు, కుదిరారు. సో ఈ సినిమా గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బోలెడన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవాళ పాత్రల పరిచయం మాత్రమే జరిగింది. ఎస్, ఆ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. తేజ్, మేము వెయిట్ చేస్తున్నాం 21st కోసం, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వడానికి మీకు. అండ్ ఎస్, ఇలాంటి సక్సెస్లు ఎన్నో మీరు టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విరూపాక్ష టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారందరికీ, క్వశ్చన్స్ అడిగిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. 21st April విరూపాక్ష మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మేము ముందుకు వస్తుంది. చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అండ్ మీ బ్లెస్సింగ్స్ని ఈ టీంకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై బాబా, దిగ్విజయే బాబా. నన్నింతలా ఏ మార్చినా ఆ మాయని